సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. మంచిది. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క 13వ వారం ఇది మన యొక్క అబండెంట్ లైఫ్ బైబిల్ కాలేజ్ యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్కి మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. మరి ఇది 13వ వారం. నేను ఇందులో మెన్షన్ చేసినట్టుగా గత 12 వారములుగా మరి మనం ప్రతి సోమవారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి అందరూ కూడా ఆ థీమ్ని దయచేసి మనం చూద్దాం. థీమ్ స్టడీ the word of God to encounter the God of the word. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, వాక్యమైన దేవునితో ముఖాముఖి అనుభవం పొందండి అనే ఒక గురితో, ఆ లక్ష్యంతో మనం ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ మరి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం నేర్చుకున్నట ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా వాక్యమైన దేవునితో వ్యక్తిగతంగా మనం ఒక ఆత్మీయ అనుబంధాన్ని లేక ఆత్మీయ సంబంధాన్ని మనం కలిగి ఉండి ప్రభువును ఎదుగుటకు మరి వాక్య ధ్యానం ఎంతగానో మనకు సహాయపడుతుంది. అది థీమ్. ఇక సబ్జెక్టు మరి యొక్క ఈ బైబిల్ క్లాసెస్ మొదటి ఫేజ్లో లేక మొదటి భాగంలో మనము మీతో నేను గత 12 వారాలుగా మరికొన్ని వారాలుగా పంచుకోబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మరి బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత లేక బైబిల్ గ్రంథ విశిష్టత. దాన్నే మరి నేను ద హోలీ బైబిల్ అండ్ అన్పారలల్డ్ ట్రెజర్ అని చెప్పడం జరిగింది. మరి అసమానమైన ధననిధి లేక గొప్ప ధననిధి కంటే అమూల్యమైనటువంటిది దేవుని యొక్క గ్రంథము, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అనే ఒక అంశం గురించి మరి గత 12 వారాలుగా కూడా మరి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యమునకు మరి ఎంత విలువ, ఎంత ప్రాముఖ్యత, ఎంత అద్వితీయత ఉన్నదో మరి జార్జ్ ముల్లర్ గారు ఈ రీతిగా మరి ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ కొటేషన్ చదువుతారా? మైక్ ఆన్ చేసుకొని. God is the author of the Bible and only the truth it contains will lead people to true happiness. అవునండి. సో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క గ్రంథకర్త మరి ఎవరు? అసలైన గ్రంథకర్త లేక నిజమైన గ్రంథకర్త దేవుడే లేక పరిశుద్ధాత్మ దేవుడే. మరి దేవుడు సుమారు 40 మంది గ్రంథకర్తలను ఆయా ప్రాంతాల నుండి ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో దేవుడు లేపి వారి ద్వారా ఈ గ్రంథాన్ని వ్రాయించినప్పటికీ కూడా మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క అసలు గ్రంథకర్త దేవుడే. కాబట్టి దేవుడే దీన్ని వ్రాయించాడు. కాబట్టి మరి ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటారో మరి వారి జీవితాల్లో ఏం జరుగుతుంది అంటే మరి సత్యాన్ని గ్రహించేవారుగా ఉంటారు. మరి ఆ సత్యమే మరి మనల్ని సంతోషానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చదువుతారో మరి తప్పకుండా వారు సత్యాన్ని గ్రహించేవారుగా ఉంటారు. ఈ రోజుల్లో మనకు అవసరం ఏంటంటే ట్రూత్, సత్యం. కాబట్టి ఆ సత్యం మనం గ్రహించాలంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము చదవాలి. మరి ఈ గత 12 వారాలుగా
మనము ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ లో మరి స్టడీ చేసినటువంటి టాపిక్స్ అన్ని కూడా అక్కడ స్లైడ్ మీద లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నేను ఆ డీటెయిల్స్ లోకి మరి జస్ట్ వెళ్ళను. ఆల్రెడీ మొదటి నుంచి అటెండ్ అవుతున్న వారికి ఈ యొక్క క్లాసెస్ అటెండ్ అవుతున్న వారికి ఆ విషయాలు మరి మీకు తెలుసు. ఏ అంశాలు ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామో మీరు చూస్తున్నటువంటి ఆ స్లైడ్ మీద ఆ టాపిక్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒకవేళ నోట్స్ లో మొదటి నుంచి రాసుకున్న వారు ఎవరైనా కనుక ఉంటే మీరు ఆ నోట్స్ కూడా మీరు అలా తిరిగేయచ్చు. అలా మొదటి నుంచి కూడా మీరు అటెండ్ అయినటువంటి ఫస్ట్ డే యాక్చువల్గా మరి మనము ఏప్రిల్ నెల 1వ తారీఖున ప్రారంభించాం. మొదటి రోజున అది ఇనాగరల్ ఓపెనింగ్ మీటింగ్ గా మనం పెట్టుకొని ఇక ఆ నెక్స్ట్ ఫాలోయింగ్ వీక్ 5th నుండి మరి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు మరి మనం మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, మరి తర్వాత మనం కంటిన్యూ చేస్తున్నాం. గాడ్ విల్లింగ్ ఇట్ విల్ కంటిన్యూ. దేవుని చిత్తమైతే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఇందులో అనేక అంశాలు, ముఖ్యంగా దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క లక్షణాలు ఏంటి, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ఆశీర్వాదాలు, దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో ఉన్నటువంటి అనేక అంశాలు, ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ అంశాలని మనం అర్థం చేసుకోవాలంటే మరి షరతులు, ఎటువంటి షరతులు ఇందులో ఉన్నాయి, అలాగే మరి దేవుని యొక్క వాక్యముకు గల వాస్తవాలు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకు గల పద్ధతులు, మరి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకు గల మార్గాలు, మనస్పందన ఏ రీతిగా ఉండాలో, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైన రీతిలో, అర్థవంతమైన రీతిలో, లోతైన రీతిలో మరి చదవాలంటే దానికి గల కొన్ని సలహాలు, సూచనలు, గైడ్ లైన్స్ మరి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి లాస్ట్ వీక్ మరి అది 26వ తారీఖున గత సోమవారం నేను మీకు 4 అంశాలు పంచుకున్నాను. మరి ఆ దినాన కొంతమంది యాబ్సెంట్ అయ్యారు. మరి యాబ్సెంట్ అయిన వారు మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ యొక్క వీడియో సెషన్ అంతా కూడా మీకు రికార్డ్ పంపించడం జరుగుతుంది. తర్వాత నేను దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే అది అందరికీ యాక్సెస్ ఉండదు. ఎవరైతే రిక్వెస్ట్ పెడతారో మరి ఆ లాస్ట్ వీక్ మరి ఆ వీడియో ఫైల్ మాకు కావాలని వారికి మాత్రమే ఆ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది మీరు దాన్ని చూడొచ్చు. అలాగే ఈ లాస్ట్ వీక్ మరి 4 ప్రాముఖ్యమైన అంశాలు మరి మీతో పంచుకోవడం జరిగింది. 4 ఇంపార్టెంట్ టాపిక్స్. అది బైబిలు, పరిశుద్ధాత్ముడు అనే ఒక అంశం. అంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముని పాత్ర ఏంటి, మన బైబిల్ అధ్యయనంలో మనం దేవుని యొక్క సంగతులను, విషయాలను గ్రహించడానికి పరిశుద్ధాత్ముడు ఎటువంటి పాత్ర పోషిస్తాడు, ఏ రీతిగా ఆయన మనకు బోధకుడిగా ఉంటాడు, ఏ రీతిగా ఆయన మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఎందుకంటే ప్రభువే చెప్పారు, మరి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన చేసే అనేకమైన పనులు మొదటిది చాలా ప్రాముఖ్యమైనది, ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. మరి ఆ సత్యం ఏంటి అని మనం యోహాను సువార్త 17:17 ప్రకారం చూస్తే ప్రభువే ప్రార్థన చేస్తూ నీ వాక్యమే సత్యమని ఆయన చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా వాక్యంలోనికి ఏ రీతిగా, వాక్యం లోతుల్లోకి ఏ రీతిగా నడిపించి మనం అర్థం చేసుకునేలా దేవుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడో మరి లాస్ట్ వీక్ మీతో పంచుకోవడం జరిగింది. అలాగే మరి పరిశుద్ధాత్ముడు బైబిల్ అండ్ సైన్స్, మరి విజ్ఞాన శాస్త్రం, బైబిల్ మరియు విజ్ఞాన శాస్త్రం, మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు. మరి బైబిల్ గురించి చాలా మంది అనేక రకాలుగా మరి తప్పుగా అనుకుంటూ ఉంటారు, లేకపోతే ఇందులో కల్పిత కథలు వ్రాయబడ్డాయని, లేక మనుషులు వారికి నచ్చినట్టుగా వ్రాసారని, ఇందులో ఆధారాలు లేవని అనుకుంటూ ఉంటారు. అయితే నేను మీకు గత వారంలో చాలా డీటెయిల్డ్గా, దయచేసి ఒకవేళ లాస్ట్ వీక్ కనుక మీరు రానట్లయితే మీరు నాకు మెసేజ్ పెట్టినట్టయితే ఆ యొక్క రికార్డెడ్ ఫైల్ యూట్యూబ్ లో కూడా ఉంది, అది మీకు లింక్ పంపిస్తాం. అది జాగ్రత్తగా వినండి. అందులో మరి శాస్త్రీయ పరమైన, అలాగే రెండవదిగా బైబిల్ అండ్ హిస్టరీ, చారిత్రాత్మకమైన, మూడవదిగా ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్ర, ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి బైబిల్ ఏ రీతిగా, బైబిల్కి శాస్త్రీయపరమైన ఆధారాలు ఎలా ఉన్నాయి, అలాగే చారిత్రాత్మక విజ్ఞాన శాస్త్రీయపరమైన ఆధారాలు, సైంటిఫిక్ ప్రూఫ్స్, అలాగే హిస్టారికల్ ప్రూఫ్స్, చారిత్రాత్మక ఆధారాలు, మూడవదిగా పురావస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏ రీతిగా బైబిల్ గ్రంథానికి ఉన్నాయి,
కాబట్టి అవి ఒక్కసారి మనం ఎందుకు వాటిని అధ్యయనం చేయాలంటే, అవి గనక మనం అట్లీస్ట్ చాలా ఆ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మనం గనక అధ్యయనం చేస్తే, తప్పకుండా మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఎంత అద్వితీయమైన రీతిలో ఆధారాలతో సహా, అంటే ఇది మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఏదో కల్పిత కథలు కాదు, పుక్కిట పురాణములు కాదు, మనుషులు వాళ్ళకు నచ్చినట్టుగా వ్రాసుకున్న విషయాలు కావు. కానీ ఒకవేళ సైన్స్, విజ్ఞాన శాస్త్రం కూడా ఇందులోకి తొంగి చూస్తే, లేక చరిత్రకారులు కూడా బైబిల్ కనుక చదివితే, లేక పురావస్తు శాస్త్రం అంటే త్రవ్వకాలు చేస్తూ ఉంటారు కదండి శాస్త్రవేత్తలు, పాతకాలం నాటి వస్తువులు కానీ ఆ చరిత్ర సంబంధించిన విషయాలు తీయడానికి, మరి వాళ్ళు కూడా బైబిల్ని చదివితే, అవును బైబిల్ వాస్తవమే, బైబిల్ నిజమైనది, వీటికి ఆధారాలు ఉన్నాయి, సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి, హిస్టారికల్ ఆధారాలు ఉన్నాయి, అలాగే పురావస్తు శాస్త్రానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని వారు కూడా చెప్పగలరు. అవి నేను మీకు లాస్ట్ వీక్ అవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. ఓకే, మంచిది. మరి ఈ దినాన్న మరి ఈ యొక్క అంశంతో మరి మనం ప్రారంభించుకోబోతున్నాం. అదేంటంటే, మరి బైబిల్ని ఏ రీతిగా మనం అధ్యయనం చేస్తే మరి మనం వాటిని చక్కగా అర్థం చేసుకుంటాం, దాన్ని చక్కగా అనువదిస్తాం, వాటిని సరైన రీతిలో మన జీవితాలకు అన్వయించుకుంటాం. కాబట్టి క్రమమైన రీతిలో బైబిల్ని చదవాలి అంటే, మనం అర్థం చేసుకోవాలంటే, దాన్ని వ్యాఖ్యానించాలంటే, మన జీవితాలకు అన్వయించుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొన్ని పద్ధతులు మనందరూ కూడా చాలా అవి సులభమైనవే. నేను కూడా మీకు సులభమైన రీతిలోనే మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఆ పద్ధతులు ఏంటో ఈ దినాన మీతో పంచుకోబోతున్నాను. ఎందుకు బైబిల్ పఠనం, బైబిల్ అధ్యయనం ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈ రోజుల్లో అసలు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి ఒక పొరపాటు లేక తప్పిదము ఏంటో మీకు అక్కడ ఒక పిక్చర్ రూపంలో మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. అది చూస్తున్నారు కదండి అందరూ. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇమేజ్ మీరు చూస్తున్నారు కదా, ద స్లిప్పరీ స్లోప్ అనే టైటిల్ తో ఉంటుంది. అంటే ఏ రీతిగా మరి ప్రస్తుతం క్రైస్తవ్యము ఒక మరి జారుతూ మరి పతనానికి వెళ్ళేటటువంటి స్థితిలో ఉన్నదో అక్కడ మనకు కనిపిస్తుంది. గమనించండి, చాలా మంది మరి సమస్య ఏంటి అని కనుక మనం చూస్తే, మరి చాలా మంది వాక్యాన్ని అర్థము చేసుకోవడానికంటే బదులుగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఒక వాక్యాన్ని చదివారు, తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు నచ్చిన రీతిలో లేక వారికి అర్థమైన రీతిలోనే చేసుకుని ఇక దాన్ని ఒక బోధగా లేక సిద్ధాంతంగా తయారు చేసి దాన్ని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, ఇక్కడ మీకు నేను ఒక 6 మెట్లు 6 స్టెప్స్ ఉన్నాయి. ఈ 6 స్టెప్స్ 6 మెట్లు ఏంటి అంటే, మరి ప్రస్తుతం క్రైస్తవ్యము దిగజారుతూ మరి పతనానికి వెళ్ళే స్థాయిలో ఎలా ఉన్నదో, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో మనం ఉన్నామో, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఎటువంటి ప్రమాదం రాబోతుందో, మనం ఏ రీతిగా కిందకు పడిపోబోతున్నామో ఆ యొక్క ఇమేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మొట్టమొదటి మెట్టు ఏంటంటే, ఇదంతా కూడా దేంతో ప్రారంభమవుతుంది, ఒక విధంగా ఈ పతనం ఏ రీతిగా ప్రారంభమవుతుందంటే, దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థము చేసుకోవడం ద్వారా, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్. అందుకే పౌలు చాలా ఖచ్చితమైన రీతిలో తిమోతికి ఏం చెప్పారంటే, నీవు సత్యవాక్యమును సరిగా విభజించు అని గాను. 2 తిమోతి 2:15 ఆయన చెప్పినట్టుగా, నీవు సత్యవాక్యమును నీకు నచ్చినట్టుగా కాకుండా, లేక దాన్ని వక్రీకరించి కాకుండా, లేకపోతే నీవు దాన్ని అర్థం చేసుకునేటట్టుగా కాకుండా, తిమోతి నీవు సత్యవాక్యమును 2 తిమోతి 2:15 ఉంటుంది, దానిని సరిగా విభజించు అని గాను లేక ఉపదేశించు అని గాను నీవు ఉండాలి అని పౌలు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరూ కూడా బేసిక్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి వాక్యమును మరి మనం సరిగా విభజించే వారిగా, లేక అర్థం చేసుకునే వారిగా, లేక వ్యాఖ్యానించే వారిగా, లేక అన్వయించుకునే వారిగా ఉండాలి. అది గనక మనం చేయకపోతే చూడండి, అక్కడే ఇంకా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది స్టార్టింగ్ లోనే. ఇక అది జరిగితే నెక్స్ట్ ఆ మెట్టు ఎక్కడికి దారి తీస్తుంది? 2వ మెట్టు. ఎవరైనా చదవండి, 2nd స్టెప్ ఏముంది అక్కడ? ఎవరైనా పర్లేదు. సో మీరందరూ యాక్టివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను అడిగిన వెంటనే
మీరు వెంటనే మైక్ ఆన్ చేసుకుని చదవాలి. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, యాక్టివ్ గా ఉండాలి క్లాస్. ఓవర్ ఎంఫసిస్ అందుకే ఆర్ మీరు అందరూ అండర్ వీడియోస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓవర్ ఎంఫసిస్, Over emphasis Over or emphasis or under emphasis. అండర్ ఎంఫసిస్. అండర్ ఎంఫసిస్. గమనించండి, ఒకవేళ ఇది మన తెలుగులో ఒక సామెత ఉంది కదండి, అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు, అలాంటిది అనమాట. అంటే ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్ళిపోయి దాని మీద కంప్లీట్ గా దాని గురించే మాట్లాడడం, లేదంటే అంటే మనం తెలుగులో కూడా అలంకారంలో అంటుంటాం కదండి, తెలుగు వ్యాకరణం చదివేటప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్స్ లో మరి అతిశయోక్తి అలంకారము అని ఉంటుంది. అంటే ఒక దాన్ని చాలా గొప్పగా చేసి అది కూడా ఎలాగంటే కింద నాకు ఇంకా గుర్తుంది, మరి గోరంతను కొండంతగా చేసి చెప్పేది అని ఆ రీతిగా. వాక్యాన్ని కూడా చాలా మంది ఒక చోట ఒక విషయం ఉంటే దాన్ని అలాగా అర్థం చేసుకుంటూ దాన్ని ఇంకా అంటే అందులో లేని విషయాలు ఇంకా మనం ఇంకా కలిపి, అంటే మన ఆలోచనలు, మన అభిప్రాయాలు లేక ఇతరుల అభిప్రాయాలు దాన్ని జోడించి మరి దాని మీద ఎక్కువ ఓవర్ ఎంఫసిస్, అతిగా దాని గురించిన అనేక విషయాలు జోడించి చెప్పడం. లేకపోతే అండర్ ఎంఫసిస్ అంటే ఉన్న విషయాన్ని అసలు పక్కన పెట్టేయడం. అందుకే చాలా మంది ఎలా ఉంటారంటే బైబిల్ రీడింగ్ లో సెలెక్టివ్ గా ఉంటారంట. అంటే వాళ్ళకు నచ్చిన వాక్య భాగాన్ని చదువుకుంటారు, వాళ్ళకు నచ్చిన వాక్యాన్ని బయటకు తీసి వాక్యం బోధించే బోధకులైనా చేస్తారు. మరి వారికి అంతగా నచ్చని భాగాలు లేకపోతే అంతగా అర్థం కాని పక్కన పెట్టేస్తారు. రైట్? మనం ఎలాగైతే షాప్కి వెళ్తే మరి మీరు వంకాయలు కొంటున్నారు అనుకోండి, సో అక్కడ మీకు నచ్చినవే మంచివి అలాగే పికప్ చేసుకుని మీరు తీసుకెళ్తారు, మిగతా వదిలిపెడతారు కదండి. అలాగా వాక్యం విషయానికి వచ్చినప్పుడు కూడా అలాగే మరి మన వాళ్ళు తయారవుతున్నారు. అంటే వాళ్ళకు నచ్చినవి మాత్రమే తీసుకొని మిగతావి విడిచిపెట్టడం. అయితే గమనించండి, వాక్యంలో అలాగే మనకు నచ్చేది నచ్చంది అలాంటిది ఏమీ లేదు. రైట్? సో గాడ్, ఆల్ స్క్రిప్చర్ ఈస్ గాడ్ బ్రీత్, 2 తిమోతి 3:16 ప్రకారం మరి లేఖనములన్నీ కూడా దైవావేశం ద్వారా కలిగి ఉన్నాయి. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా. కాబట్టి వాక్యం అంతా కూడా ఆ రీతిగా. అయితే మనం జాగ్రత్తగా గనక వాక్యాన్ని చదివి అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టికి దారితీస్తుంది. ఓవర్గానైనా దేనైనా ఎంఫసైజ్ చేస్తాం, లేదంటే దాన్ని కంప్లీట్ గా కూడా అండర్, దాని గురించి అసలు మనం మాట్లాడం. కాబట్టి అది మనం ఒక విధంగా చెప్పాలంటే వాక్యపు అవగాహనలో పతనానికి 2వ మెట్టు అని చెప్పొచ్చు. ఇక 3వది ఏంటండి, ఇక అలాగా మనం వెళ్తూ ఉంటే ఇంకా కిందకి పైకి వెళ్ళేది కాదు. అందుకే ఇది కిందకి చూడండి, మీరు గ్రాఫ్ చూస్తే ఈ పిక్చరు కిందకు. 3వది ఏంటి చదవండి ఎవరైనా. Mixed or half truth or depart from truth. అవునండి, చూడండి. ఇంకా మిక్స్, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా దేవుని వాక్యానికి బయట తీసుకొచ్చి కొంచెం కలుపుతాం, లేక వాళ్ళు వీళ్ళు చెప్పింది మనం కలుపుతాం, మనుషుల అభిప్రాయాలు దీన్ని కొంచెం కలుపుతాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాస్తవంగా ఈ బైబిల్ అనేది కంప్లీట్ ట్రూత్ అన్నమాట, సంపూర్ణంగా ఇది సత్యము. మనం ఏం చేస్తాం, దీనికి బయట విషయాలు లేకపోతే వాళ్ళు చెప్పిన విషయాలు లేక మన సొంత అభిప్రాయాలు మనుషుల అభిప్రాయాలు కలిపితే అది ఇంకా హాఫ్ ట్రూత్. సో మనం ఏం చేస్తున్నామంటే హాఫ్ ట్రూత్ మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగే బోధించేవారు, బోధకులు, మరి ఉపదేశకులు కూడా మరి ఏం చేస్తున్నారంటే వారు కూడా దాన్ని మిక్స్ చేసి ప్రజలకు కూడా సగము సత్యాన్నే అందిస్తూ ఉన్నారు, హాఫ్ ట్రూత్ ని అందిస్తున్నారు. హాఫ్ ట్రూత్ సత్యమా చెప్పండి, మీరే ఆలోచించండి. హాఫ్ ట్రూత్ ఈజ్ నాట్ ఫుల్ ట్రూత్. సో ఇంకా చెప్పాలంటే హాఫ్ ట్రూత్ అనేది ట్రూత్ కాదనే అర్థం, అది అసత్యానికి దారితీస్తుంది, సత్యము నుండి మనం ప్రక్కకు వైదొలగడానికి కూడా దారితీస్తుంది. డిపార్ట్ ఫ్రమ్ ట్రూత్. సో అది చాలా డేంజర్ అండి, ప్రమాదకరమైంది. ఇక నెక్స్ట్, ఇక 4వ స్టెప్, ఇంకొక మెట్టు మనం కిందికి దిగిపోతాం. కిందికి దిగిపోయి ఇంకా చూడండి, ఇంకా స్లోగా మరి వాక్యంలో మరి లేని దాన్ని మనము అర్థం చేసుకోవడం, ఉన్నదాన్ని పక్కన పెట్టేసి ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోకుండా చూడండి. అందుకే బైబిల్లో కూడా అంత్య దినాల్లో ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు వస్తాయి అని కనుక మనం చూస్తే పౌలు ఈ విషయంలో కూడా తిమోతికి మరి చాలా సార్లు కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. మరి అంత్య కాలంలోనంటే చూడండి, ఎవరైనా దయచేసి త్వరగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. 2వ తిమోతి పత్రిక 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని
సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. గమనించండి, మరి ప్రస్తుత కాలం ఎలా ఉందంటే, అంటే లేటెస్ట్ ట్రెండ్, ప్రజెంట్ ట్రెండ్ మన క్రిస్టియానిటీలోనే ఏ రీతిగా ఉందంటే, మనుష్యులంట హితబోధ, అక్కడ మీకు కింద ఫుట్ నోట్స్ ఉంది కదా, చూస్తే ఏముంది ఫుట్ నోట్స్ లో? ఆరోగ్యకరమైన బోధ, హితబోధ అంటే సరైనటువంటి బోధ, వాక్యానుసారమైన బోధ. వాక్యంలో ప్రభువు లేక అపోస్తలులు ఎటువంటి బోధను బోధించారో అది కాకుండా దాన్ని సహించడం లేదంట ప్రస్తుతం. అంతే, ప్రజలు మనం వాక్యం ఉన్నట్టుగా చెప్తే ప్రజలకు అది నచ్చదు, దాన్ని ఇష్టపడడం లేదు. మరి ఎటువంటి బోధలు ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో ప్రజలు అంటే, దురద చెవులు గలవారై మనవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధ, అంటే వారికి నచ్చినటువంటి బోధ ఇష్టపడుతున్నారు. ఇదిగో నువ్వు ఇలా ఉండకూడదు బాబు, నువ్వు ఇది చేయకూడదు, ఇది వాక్యానుసారం కాదు అని మనం చెప్పామనుకోండి ఎవరికైనా, అది వాళ్ళకు నచ్చదు. అంటే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేది మనం వెళ్ళి సమర్థించి పర్వాలేదండి చేయండి, పర్వాలేదండి ఏం కాదండి, అలాగే వాళ్ళకి చెప్పుకుంటూ అలాగే వెళ్తే వాళ్ళని అభినందిస్తారు, వారిని సపోర్ట్ చేస్తారు. అయితే ఇదిగో సహోదరుడా లేక సహోదరి, నీవు చేసేది ఇది సరైనది కాదు, ఇది వాక్యానుసారమైనది కాదు, మరి నీవు సరి చేసుకొని ప్రవర్తనను అని మనం చెప్పామనుకోండి, మరి దాన్ని వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి హితబోధ, వాక్యానుసారమైన బోధను ఇష్టపడడం లేదు. కానీ మరి దురద చెవులు గలవారై ప్రజలు, విశ్వాసులు ముఖ్యంగా, ఇది అన్యుల గురించి మాట్లాడడం లేదండి, విశ్వాసుల గురించే, క్రైస్తవుల గురించే, రైట్? క్రైస్తవులకు సేవకులు కూడా వర్తించే మాటలు ఇందులో ఉన్నాయి. కాబట్టి మన గ్రూప్ లో మరి ఇక్కడ విశ్వాసులు ఉన్నారు, అలాగే దేవుని సేవ చేసే వారు ఉన్నారు. కాబట్టి మనకు చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. వారు దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, చూడండి ఏం చేస్తున్నారంట, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అంటే సత్యము, వాక్యానుసారమైన బోధ, హితబోధ, ఆరోగ్యకరమైన బోధ, అపోస్తుల బోధ, సరైన బోధ మరి వినడానికి ఇష్టపడకుండా ప్రజలు కూడా ఎలా తయారవుతున్నారంటే ఈ రోజుల్లో కల్పన కథల వైపుకి, లేకపోతే వాళ్ళకి ఆకర్షణీయమైన రీతిలో, వాళ్ళని వినోదాన్ని కల్పించే రీతిలో, ఎంటర్టైన్మెంట్, ఎలాగైతే మనకి టీవీ షోలు అవి ఇవి ఉన్నాయి కదండి, ఎంటర్టైన్మెంట్ మరి ప్రోగ్రామ్స్ లాగా మరి మన వాళ్ళు కూడా తయారై ఆ రీతిగా వాళ్ళకు నచ్చినట్టుగానే మరి చెప్పడం, వాళ్ళకు కూడా అది నచ్చి ఇదేలే అని అందులో ఉండిపోవడం చాలా ప్రమాదకరం. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడ నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ వాస్తవాన్ని చెప్తూ మీకు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. అందుకే 4వ స్టెప్ కిందకి అలాగ మనము జారిపోతూ ఉంటాం. ఇక అది 5వ స్టెప్ ఎక్కడికి నడిపిస్తుంది? 5, 6 స్టెప్లు కనుక మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంది, అక్కడ కల్టిక్ టెండెన్సీ. ఇంకా 6th స్టెప్ ఏంటంటే కల్ట్ అంటే ఏంటంటే ఇక తప్పుడు బోధలు, అసత్య బోధలు. గమనిస్తే చూడండి, చాలా మంది, మరి నేను కూడా కొన్నిసార్లు కొంతమంది నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, ఇదిగోండి మా ఊర్లో వీళ్ళెవరో కొత్తగా ఈ కొత్త మరి డినామినేషన్ వాళ్ళు వచ్చారండి, మరి ఇక్కడ శనివారం ఆరాధన అంటున్నారండి, లేకపోతే మరి చిన్నపిల్లలు కూడా బాప్తిస్మం, లేకపోతే చిన్నపిల్లలు కూడా ప్రభు వల్ల తీసుకొచ్చండి, లేకపోతే మరి అలాగా రకరకాలుగా మరి ఇదేదో కొత్తదంటండి అని రకరకాలుగా మరి ఆ బోధలు వస్తూ ఉన్నాయి. వాటిని కల్ట్స్ అని మనం అంటాం. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు కల్ట్స్ అనేది సపరేట్ వేరే సబ్జెక్టు, మరి దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో మరి ఆ సబ్జెక్ట్ మీద, అంటే ప్రస్తుతం క్రైస్తవ్యంలో ఉన్నటువంటి తప్పుడు బోధలు ఏంటి అనేది ఒక సబ్జెక్టుగా మీకు మరొకసారి నేను టీచ్ చేయడం జరుగుతుంది. అది చాలా చాలా ప్రమాదం అండి. చాలా మంది, మీకు తెలిసిన వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు వాక్యానుసారంగా మంచి రైట్ వేలో ఉన్నారు, సరైన మార్గంలో ఉన్నారు, వాక్యానుసారంగా జీవించారు. కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక కొత్త మరి బ్రాంచ్ల, కొత్త డినామినేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకు అది ఇది చెప్పి మరి వాళ్ళ మైండ్ని మరి త్రిప్పివేసి ఇప్పుడు మరి వారికి నచ్చినటువంటి రీతిలో వారిని వేరే రకమైనటువంటి బోధలోకి వారిని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వారి మైండ్ అంతా కూడా ఇప్పుడు వాటి ద్వారా ప్రభావితమైంది. ఇది కొత్త విషయం ఏం కాదండి, 1వ శతాబ్దం నుంచి ఉంది. ఆ విషయానికి వస్తే అపోస్తుడైన పౌలు
మీరు కనుక తర్వాత ఇప్పుడు అవసరం లేదు, గలతీ పత్రిక 1వ అధ్యాయం చదవండి. అక్కడ ఆ రోజుల్లో కూడా ఆయన అంతగా ఆ గలతీ అనే ప్రాంతానికి వెళ్ళి కష్టపడి సువార్త చెప్పి వారి కోసం ప్రార్థన చేసి అక్కడ కొంతకాలం ఉండి అక్కడ మరి మందిరాన్ని సంఘాన్ని ప్రారంభించి ఇంకా సేవ గురించి మరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది అక్కడ అంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. అక్కడ వేరే వాళ్ళు వచ్చి మరి ఇలా కాదు, అలా కాదు, మీరు ఇలాగైనా ఉండొచ్చు, అది చేసినా పర్వాలేదు, ఇలాగున్నా ఏం కాదు అని మరి యొక్క బోధ, అసత్య బోధ వారికి చేసి వారి మనస్సులను ప్రభువు మీద నుండి, ప్రభు యొక్క వాక్యం మీద నుంచి మళ్లించి వేశారంట తప్పుడు బోధల వైపు. ఆ విషయం పౌలు గారికి తెలిసి ఉత్తరాన్ని వ్రాశారు. అదే గలతీలకు రాసిన పత్రిక. అందులో రాస్తూ ఆయన చెప్తాడు, ఇదిగో మీరు ఇంత త్వరగా దేవుని వాక్యంలో నుండి అసత్య బోధల వైపు, తప్పుడు బోధల వైపు ఎలా తిరిగారో నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. మీరు అది చేయకూడదు అని పౌలు అక్కడ తెలియచేయడం జరుగుతుంది. ఎనివే, అది సపరేట్ సబ్జెక్ట్. ఆ యొక్క తప్పుడు బోధలు, ఫాల్స్ టీచింగ్స్, రాంగ్ టీచింగ్స్, దాన్నే కల్ట్స్ అని కూడా అంటారు, మరొక పదము. అది మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మరి మనము కూడా అటువైపు వెళ్ళిపోయే అవకాశం లేకపోలేదు. లేకపోతే మరి మనకు తెలిసిన వారు, మన పరిచయస్తులు కూడా చాలా మంది అటువైపు ఉండొచ్చు. అయితే ఏది వాక్యానుసారమైన బోధ మరి మనం తెలుసుకోవాలి. రైట్? ఓకే, మీకు ఈ యొక్క పిక్చర్, ఇమేజ్ ఎందుకు చూపించానంటే, మరి దేవుని యొక్క వాక్యమును మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలి, సరైన రీతిలో మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటే సత్యమైన మార్గంలో ఉంటాం, హిత బోధను అనుసరిస్తూ ఉంటాం, దేవుడు మరి ఏర్పాటు చేసినటువంటి ఆ విధానాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలో మరి దినాన మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి ఈ యొక్క క్రమమైనటువంటి బైబిలు అధ్యయనం ఎలా చేయాలో దానికి సంబంధించినటువంటి మెట్లు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ మెట్లు దేవుని యొక్క వాక్యంలో నుండే మనము చూసుకోబోతున్నాం. కాబట్టి ఈ దినాన మీతో పంచుకోబోయేటటువంటి యొక్క ఇప్పుడు మీతో పంచుకోబోయేటటువంటి యొక్క మెట్లు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. స్టెప్స్ ఫర్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ. మరి దేవుని యొక్క వాక్యాన్ని క్రమమైన రీతిలో అధ్యయనం చేయాలంటే కొన్ని మెట్లు మనందరికి కూడా అవసరం. గమనించండి, ఎవరైనా మనకు బోధించకపోతే ఈ విషయాలు మనకు ఎలా తెలుస్తాయండి? అందుకే మనకు ఇది అవసరం. మరి దేవునికి వాక్యం కూడా మనం చూస్తే, మరి ఇథియోపియా దేశం నుండి వచ్చినటువంటి ఆ యొక్క నపుంసకుడు మరి అతడు యెరూషలేముకు వచ్చి తిరిగి తన దేశానికి వెళ్తున్నప్పుడు రథంలో వెళ్తూ ఉంటాడు. ఆ యొక్క గ్రంథపు చుట్ట యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చదువుతుంటాడు. కానీ చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిప్పుకి దేవుడు మరి దర్శనంలో వచ్చింది, ఫిలిప్పు నువ్వు వెంటనే వెళ్ళు, అదిగో ఆ యొక్క అధికారి, ఇథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి అధికారికి నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాలి, వివరించాలి. అతను చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు, సరైన రీతిలో అతను అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి వెళ్ళి వెంటనే చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే మరి అతడు ఆ స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ, ఇదిగో మరి ఆయనతో కలిసి మరి అతను రథంలో కూర్చోబెట్టుకొని, ఇక నీవు చదువుతున్నావు కదా, మరి నీకు అర్థమవుతుందంటే, నాకు ఎవరు చెప్పందే ఎలాగ అర్థమవుతుందండి, నాకు అర్థం కాదు, దయచేసి చెప్పండి, నేను చదువుతున్నాను, మరి ఇలాగుంది, ఇది ఎవరి గురించి చెప్పడం జరిగింది, నాకు అసలు అర్థం కావట్లేదు, చెప్పమని చెప్పినప్పుడు అప్పుడు ఫిలిప్పు దాని యొక్క అసలు అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని వివరిస్తే అప్పుడు అతని యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి పరిశుద్ధాత్మ కార్యం కూడా జరిగి ఇక వెంటనే అర్థం చేసుకుంటాడు. ఇక వెంటనే కొన్ని నిమిషాల్లోనే మరి ఇదిగో ఫిలిప్పు గారు, మీరు ఎందుకు నాకు బాప్తిస్మం ఇవ్వకూడదు, పక్కనే నీళ్లు కూడా ఉన్నాయి కదా అని చెప్పి వెంటనే బాప్తిస్మం కూడా తీసుకొని ఇక తన దేశానికి కూడా వెళ్ళి, మరి తర్వాత మనం చూసినట్టయితే చరిత్రలో మరి ఆయన కూడా వెళ్ళి సువార్త ప్రకటించి ఆ యొక్క ప్రస్తుతం అది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఇథియోపియా అనే దేశం, అక్కడ కూడా అనేక మంది ప్రభువుని తెలుసుకొని అక్కడ కూడా అనేక మరి సంఘాలు, శిష్యులు మరి పొందడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మరి ఏ రీతిగా వాక్యమును మనం అర్థం చేసుకోవాలి, విశ్వాసులైనా లేక వాక్యాన్ని ఏ రీతిగా బోధించాలి, ప్రకటించాలి అని ఆలోచిస్తున్నటువంటి మరి దైవ సేవకులకైనా ఇవి మనకు అర్థమవుతాయి. గమనించండి, ఇది కూడా నేను మీకు అర్థమయ్యేటట్టు రీతిగానే సింపుల్ గానే ఆ 3 మెట్లు ఉన్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి. ఇంతకుముందు మీ గతంలో నేను చెప్పాను కదా, ఆ 3 స్టెప్స్ ఉన్నాయి, నేను మీకు వివరిస్తానని. సో ఈ యొక్క 3 మెట్లు మరి మనము
ధ్యానం చేసుకోబోతున్నాం. ఇది మీకు వివరించబోతున్నాను. కాబట్టి మీరు ఏ మాత్రం డిస్టర్బ్ లేకుండా ఇది చాలా శ్రద్ధతో అటెంటివ్ గా వినాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. రైట్, ఇవి కనుక మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక తప్పకుండా మీరు వ్యక్తిగతంగా వాక్యాన్ని చదువుతున్నప్పుడైనా లేక ఇతరులకు మీరు వాక్యాన్ని బోధించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారైనా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వాక్యాన్ని ఉన్నట్టుగా మనం ఫస్ట్ అర్థం చేసుకుంటాం, దాన్ని ఇతరులకు కూడా అలాగే బోధించడానికి ఈ 3 మెట్లు కూడా సహాయపడతాయి. రైట్, సో కాబట్టి దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. మరి వాక్యాన్ని మరి క్రమమైన రీతిలో అధ్యయనం చేయాలంటే ఈ 3 మెట్లు మనకు ఉపయోగపడతాయి. రైట్, ఆ 3 మెట్లు కూడా ఎవరైనా ఒకసారి చదవండి మైక్ ఆన్ చేసి. ఫస్ట్ స్టెప్ ఏంటండి? అబ్జర్వేషన్. ఓకే, పరిశీలన. ఒకవేళ మీరు ఎవరైనా నోట్బుక్ దగ్గర ఉంచుకొని రాసుకునే వాళ్ళు, తెలుగులో రాసుకుంటున్న వారు పరిశీలన లేక పరిశీలించడం అని రాసుకోవచ్చు. అంటే ఏంటి పరిశీలన అంటే? ఏంటంటే బ్రాకెట్ లో కూడా ఉంది, అది కూడా చదవండి. వాట్ డస్ ఇట్ సే అంటే వాక్యం ఏం చెబుతుందో దాన్ని పరిశీలించడం. సో పరిశీలన అనేది ఫస్ట్ స్టెప్. నేను ఇప్పుడు ఈ 3 మీకు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మెట్లోకి మనం కొంచెం డీపర్ లెవెల్లోకి వెళ్ళబోతున్నాం. కొంచెం లోతులోకి వెళ్ళి మనం దేన్ని అబ్జర్వ్ చేయాలి, దేన్ని పరిశీలించాలి, ఎలా పరిశీలించాలి, ఏది సరైన పరిశీలన, ఏది సరైన పరిశీలన కాదు అనేది మీకు డీటెయిల్డ్ గా చాలా మీకు అర్థమయ్యేటట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మొట్టమొదటి మెట్టు అండి, ఫస్ట్ స్టెప్. అంటే వాక్యాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకోవాలంటే మొదటి మెట్టు అబ్జర్వేషన్ చాలా చాలా ప్రాముఖ్యం. నెంబర్ 2 చదవండి ఇంకొకరు ఎవరైనా. ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానము, వ్యాఖ్యానించుట అని తెలుగులో రాసుకోండి. సో బ్రాకెట్ లో ఏముంది? వాట్ డస్ ఇట్ మీన్? వ్యాఖ్యానం అంటే ఏంటంటే వాట్ డస్ ఇట్ మీన్, దాని అర్థం ఏంటి? అక్కడ ఒక వచనం మనం చదువుతున్నాం, దాని అర్థం ఏంటి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో, ఎలా వ్యాఖ్యానించాలంటే ఎలా అర్థం చేసుకోవాలి అని అర్థం. ఓకే, 3వ స్టెప్ ఏంటండి? అప్లికేషన్ అంటే అన్వయించుకొనుట. బ్రాకెట్ లో ఏముంది? వాట్ షల్ ఐ డు, నేను ఏం చేయాలి అంటే వాక్యం ఇలా ఉంది, మరి ఇప్పుడు నేను దాన్ని ఎలా అన్వయించుకోవాలి, నా జీవితంలో ఇప్పుడు నేను దాన్ని ఎలాగా అనుసరించాలి, ప్రాక్టికల్ గా నా అనుదిన జీవితంలో దీన్ని ఎలాగ నేను చేయాలి. ఓకే, సో కాబట్టి ఈరోజు క్లాస్ అటెండ్ అవుతున్న వారందరూ కూడా మీరు అస్సలు మర్చిపోకూడదు, చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి 3 మెట్లు. వాక్యాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకోవాలి అంటే మరి ఈ 3 మెట్లు మనకు చాలా ప్రాముఖ్యం. రైట్, ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క మెట్టులోకి ఎక్కి మరి ఆ విషయాలు మీకు కొంచెం డీపర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వేషన్, పరిశీలన లేక పరిశీలించుట. మనము దేన్ని పరిశీలించాలి, దేన్ని మరి ఏ రీతిగా పరిశీలించాలో ఇప్పుడు మరి మనం ఒక్కొక్కటి కూడా చూద్దాం. గమనించండి, దేన్ని పరిశీలించాలి. సో ఈ పరిశీలన అంటే ఏంటంటే వాట్ డస్ ద టెక్స్ట్, వాట్ డస్ ద బైబిల్ సే. నేను బ్రాకెట్లో అప్పుడు మీకు చూపించాను కదా, అది అంటే అసలు బైబిల్ ఏం చెబుతుందో అది మనం అర్థం చేసుకోవడం. వాట్ డు ఐ సీ, నేను ఏం చూస్తూ ఉన్నాను. కాబట్టి ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఒక అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు, లేక మీరు అందులో గమనించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, మీరు పరిశీలించాల్సిన అంశాలు. ఎందుకంటే మనం ఇదివరకు నేను మీకు చెప్పాను, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11లో అక్కడ బెరయా సంఘస్థుల గురించి మనం చదువుతాం. బెరయా అనే ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి చదువుతాం. వారు ఎటువంటి వారంట? వారు ఘనులు అని పౌలు చెప్పాడు. ఎందుకు వారు ఘనులు? ఈ లోక సంబంధంగా వారు ఏదో ఆస్తుపాస్తులు ఉన్నాయని ఘనులని పౌలు చెప్పలేదు. వారు వాక్యం విషయంలోనంట అత్యాసక్తితో వాక్యమును వింటూ ప్రతి దినము వారు లేఖనములను పరిశోధిస్తూ ఉన్నారంట, పరిశీలిస్తూ ఉన్నారు, ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. ఆ మాట పరిశీలన అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ స్టెప్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇప్పట్లో మరి ఈ కాలంలో జీవించే మనం కూడా విశ్వాసులమైన మరి పరిచర్లో ఉన్న వారమైన ఫస్ట్ స్టెప్ చాలా ప్రాముఖ్యం. అబ్జర్వేషన్ చాలా చాలా ప్రాముఖ్యం. ఎలా అబ్జర్వ్ చేయాలి? చాలా కేర్ఫుల్గా, ఇన్స్పెక్ట్ కేర్ఫుల్లీ. ఎవరైనా మరి ఒక కేసు పోలీసు వాళ్ళు ఏదైనా టేకప్ చేశారనుకోండి,
అది మామూలు కేసు అయినా లేకపోతే సిబిఐ ఇంకొంచెం హైయర్ లెవెల్లో అయితే మరి సిఐడి కేసులు, ఇంకా హైయర్ లెవెల్లో మరి ఇంకా అల్టిమేట్ గా సిబిఐ కేసులు కదండి. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ కేసులు, పెద్ద పెద్ద కేసులు వాళ్ళు టేకప్ చేస్తారు. సో కాబట్టి వాళ్ళు ఒక కేసుని టేకప్ చేస్తే చూడండి, ఏదో ఒక రోజులో అది తేలుతుందో చెప్పండి, ఒక రోజులో అవుద్దా? అవదు. ఎన్నో నెలలు, కొన్ని విషయాలు, కొన్ని కేసులు అయితే సంవత్సరాల తరబడి ఇంకా ఫైనల్ రిజల్ట్ ఇంకా ఏది వచ్చి ఉండదు. ఎందుకంటే ఆ కేసుని బట్టి చాలా డీప్కి వెళ్ళాలి, అందరినీ చాలా మందిని కలవాలి, చాలా మంది సాక్షుని పిలవాలి, ఏం జరిగింది అని ఇంకా దాన్ని విచారించాలి, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని వీళ్ళు టెస్ట్ చేసుకోవాలి, ఇంకా రకరకాలుగా లోతుల్లోకి వెళ్ళి దాన్ని ఆ కేసుని అధ్యయనం చేస్తారండి. మనం కూడా చూడండి, ఎందుకంటే ఆ అపోస్తుల కార్యాలు 17:11లో వాక్యాన్ని అనుదినము పరిశీలించారు, పరిశోధిస్తూ వచ్చారు అని చెప్పడానికి గ్రీకు భాషలో అనాక్రినో అనే ఒక గ్రీక్ పదం వాడబడింది. దానికి అర్థం ఏంటంటే లోతైన అధ్యయనము, లోతైనటువంటి అధ్యయనం. ఇన్స్పెక్టింగ్ కేర్ఫుల్లీ, రీసెర్చింగ్ డీపర్ వే. ఎలాగైతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కేసును తీసుకుంటే లోతుగా అధ్యయనం చేసి అప్పుడు ఒక ఫలితాన్ని బయటకు చెప్తారో, చూడు సడన్ గా మీడియా ముందుకు వచ్చి వాళ్ళని చెప్పరు కదండి. ఎన్నో రోజులు టైం తీసుకొని అందరినీ విచారించి ఆ కేసును లోతైన విధానంలో స్టడీ చేసి అప్పుడే ఒక అవగాహనకు వచ్చి, ఒక కంక్లూషన్కి వచ్చి అప్పుడు వారు ఇదిగో ఇది ఇలా జరిగింది, ఈ కేసు ఇలా జరిగింది అప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. రైట్, మీకు ఆ విషయం తెలుసు. కాబట్టి వాక్యాన్ని కూడా మనం ఆ రీతిగానే లోతైనటువంటి అధ్యయనము చేయాలండి. మరి దీన్ని అందరూ మరి అలా చేస్తున్నారా అంటే చాలా మంది అలాగే చేయడం లేదనే చెప్పొచ్చు. మరి అందరూ కూడా మేము బిజీ అండి వాక్యాన్ని చదవడానికైనా లేకపోతే మరి ఇలాంటి క్లాసెస్ అటెండ్ అవ్వడానికైనా మరి వారి ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. కాబట్టి వాక్యం విషయానికి వచ్చేటప్పటికి మరి మనం చాలా మందిలో మనము వీఆర్ నాట్ దట్ మచ్ సీరియస్ అని చెప్పొచ్చేమో, మనం అంత సీరియస్ గా లేము వాక్యం విషయంలో అని మనం చెప్పొచ్చేమో. ఏదో మనకు టైం కుదిరినప్పుడు అలాగా పైన చదివేసుకుంటూ మరి మనం అర్థం చేసుకుంటున్నాంలే అనుకుంటూ ముందుకు వెళ్తున్నాం, కానీ బెరయా వాసుల్లాగా మనం చాలా మంది చేయడం లేదు. అందుకే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనకు ఆ యొక్క అవగాహన కల్పించి, అంటే వాక్యం ఏంటి, వాక్యం యొక్క విశిష్టత ఏంటి, వాక్యాన్ని మనం ఎలా చదవాలి, ఎలా ప్రేమించాలి, ఎలా దీన్ని అధ్యయనం చేసి మనం దీన్ని ఎలాగ వ్యాఖ్యానించి ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాగ అన్వయించుకోవాలో తెలియచేయడానికే మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మనం దీన్ని కొంచెం లోతుల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఈ అబ్జర్వేషన్, పరిశీలన ఏది పరిశీలించాలి అంటే 3 విషయాలు మనం పరిశీలించాలి. ఈ యొక్క అబ్జర్వేషన్ లోని మళ్ళీ 3 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, ఇందులో మనం దేన్ని పరిశీలించాలంటే ఫస్ట్ అక్కడున్న పాయింట్ చదవండి ఎవరైనా, మైక్ ఆన్ చేసుకొని. Concentrate your attention on the text. ఓకేనండి. వాక్య భాగము మీద దృష్టి నిలుపుట. కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ వేర్? ఆన్ ద టెక్స్ట్ ఇట్ సెల్ఫ్. అంటే మీరు ఒక వాక్య భాగాన్ని, అంటే మీరు ప్రతిదినము ఆదికాండంతో ప్రారంభించారనుకోండి, అంటే ఒకవేళ మీరు ప్రతిరోజు ఒక అధ్యాయం, లేక ఉదయం ఒక అధ్యాయం, రాత్రి ఒక అధ్యాయం అలాగే చదువుతున్నారనుకోండి, సో ఆ పర్టికులర్ టైంలో మీ ఫోకస్ అంతా కూడా ఆ టెక్స్ట్ మీదే ఉండాలి, అంటే వాక్య భాగం మీద ఉండాలి. ఒక అధ్యాయం చదువుతున్నారు, లేకపోతే ఒక ప్యాసేజ్ తీసుకొని చదువుతున్నారు, లేకపోతే ఆ రోజు ఏదో ఒక వచనం మీదకి మీ దృష్టి వెళ్ళింది, లేకపోతే ఒక వాక్యాన్ని విన్నారు, ఆదివారం ఒక సందేశాన్ని, ఒక వాక్యాన్ని పాస్టర్ చెప్పడం మీరు విని ఒక వచనాన్ని మీరు తీసుకున్నారు, మంచిదే. ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలంటే అప్పుడు దాని మీద కంప్లీట్ గా మీ దృష్టి ఉండాలి. కాబట్టి ఆ టెక్స్ట్ మీద నుంచి మరి మళ్ళీ మనం పక్కకు వెళ్ళకూడదు. ఇక రెండవదిగా అబ్జర్వేషన్ ఎలా చేయాలో చూద్దాం. రెండో భాగం చదవండి, రెండో పాయింట్. Notice what is there and what is not there. ఓకే, గమనించండి. వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్ దేర్. వాట్ ఈస్ నాట్. ఓకే, కాబట్టి అంటే అది మీరు చదువుతున్నప్పుడు అందులో ఏముందో అది గమనించండి, అందులో ఏమీ లేదో అది కూడా గమనించండి. అంటే వాక్యాన్ని మనం ఎలా చదవాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఓపెన్ మైండ్తో, అంటే న్యూట్రల్ మైండ్తో, అంటే మనం ఆల్రెడీ ఏదో ఒకటి ఫిక్స్ అయిపోకుండా ఒకదానికి, ఒక వచనానికి ఇది ఓకే ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అలా కాకుండా ఓపెన్ గా మనము వాక్యాన్ని చదివి అందులో ఏముందో
అందులో ఏమి లేదో మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. దానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఉదాహరణలు చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మీరు మత్తయి సువార్త 2:1-2 తీసుకున్నారనుకోండి. యేసు ప్రభువు జన్మించినప్పుడు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానుల గురించి అక్కడ వ్రాయబడింది మొదటి 10-11 వచనాల్లో. మరి చాలా మట్టుకు మీరు ఈ క్రిస్మస్ టైంలో ఈ డ్రామాలు స్కిట్స్ వేస్తుంటారు కదండి చర్చెస్ లో. సో వాటిలో మీరు చూసినప్పుడు జ్ఞానులు ఎంతమంది వస్తారండి మామూలుగా? మన డ్రామాలో స్కిట్స్ లో ఎంతమంది జ్ఞానులు చూపిస్తారు? ముగ్గురు జ్ఞానులను ఓకే, ముగ్గురు జ్ఞానులు. మరి ముగ్గురు జ్ఞానులు బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది ముగ్గురు జ్ఞానులు ఉందండి అలాగా? లేదు, లేదు, బైబిల్లో ముగ్గురు జ్ఞానులు వచ్చారని లేదు. అయితే కానీ మన వాళ్ళు మనం అలాగే బోధించేస్తుంటారు, లేకపోతే డ్రామాలు స్కిట్స్ లో కూడా ముగ్గురు జ్ఞానులని చూపిస్తారు కదండి. కానీ బైబిల్లో ఎక్కడ మనకు లేదనమాట. అంటే ప్రభువారు జన్మించినప్పుడు ముగ్గురు జ్ఞానులు వచ్చారని ఎక్కడ లేదు. అయితే ఎందుకు ముగ్గురు జ్ఞానులను చూపిస్తారంటే, వారు వచ్చినప్పుడు ఎన్ని బహుమానాలు తీసుకొచ్చారని ఉందండి వాక్యంలో? 3 బహుమానాలు. 3 బహుమానాలు మాత్రం చాలా క్లియర్ గా ఉంది. వారు వచ్చినప్పుడు వారు తీసుకొచ్చినటువంటి బహుమానాలు బంగారు, బోలము, సాంబ్రాణి, ఆ 3 తెచ్చారు. ఓకే, అయితే ఇక్కడ చిన్న మా విషయం ఏంటంటే, అంటే మరి ఒక వ్యక్తి 3 తీసుకురాలేడా? తీసుకురావచ్చు. కానీ మనకు అక్కడ పాయింట్ ఏంటంటే జ్ఞానులు అని ఉందంటే బహువచనం. వారు ఎంతమంది అయినా వచ్చి ఉండొచ్చు. 2 3 4 10 మంది అయినా 100 మంది అయినా కూడా వారు వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఆ యొక్క జ్ఞానుల గురించి మరి మనం పరిశీలిస్తే చరిత్రలో మరి వారందరూ కూడా అనేక మరి గ్రంథాలు తెలిసిన వారుగా, ఇంక్లూడింగ్ ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనను కూడా అధ్యయనం చేస్తున్న వారుగా వారు ఉన్నారు. ఆ యొక్క ప్రత్యేకమైన నక్షత్రం మరి ఆకాశంలో పుట్టినప్పుడు అది లోక రక్షకుడికి సాదృశ్యమైన విషయాలు మరి ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు రాబడిన సంగతులు కూడా వారు చదివిన వారుగా, అలాగే వారి యొక్క మతాల్లో లేకపోతే వాళ్ళు విసిపోయి ఒక నిజమైన దేవుడు కావాలి, శాంతిని సమాధానం ఇచ్చే దేవుడు కావాలని వారు ఎదురు చూస్తున్నటువంటి జ్ఞానం. ఓకే, సో కాబట్టి కొన్ని విషయాలు రాయబడ్డాయి. సో కాబట్టి మనం అందులో రాయబడని వాటి గురించి మనం ఒక అవగాహనకు వచ్చి ఓకే ముగ్గురు వచ్చారు అని మనం అనుకోకూడదు, లేక బోధించకూడదు కూడా. ఓకే, అంటే అందుకే ఆ రెండో పాయింట్ ఏంటి, వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్ దేర్. వాక్యంలో ఆ టెక్స్ట్ లో మీరు అధ్యాయం చదువుతున్నప్పుడు అందులో ఏముంది, అందులో ఏమి లేదు, అందులో ఏముందో దాని మీద ఫోకస్ చేయండి, అలాగే అర్థం చేసుకుందాం, అలాగే మనం బోధిద్దాం. అందులో లేనివి మనము కలపకూడదు. వాక్యాన్ని ప్రకటన కూడా చాలా స్పష్టంగా ఉంది కదండి. వాక్యంలో లేని వాటికి లేని దానికి మనం కలపకూడదు, అలాగే ఉన్నదాన్ని మనం బయటకు తీసేయకూడదు. అంటే ఉన్నది ఉన్నట్టుగానే మనము అర్థం చేసుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగానే మనం ప్రకటించాలి. అది ఇక్కడ చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ ఫస్ట్ స్టెప్ లో, ఎందుకంటే చాలా మంది ఇక్కడ మనం పొరపాటు చేసామనుకోండి, ఇక తప్పుగా అబ్జర్వ్ చేస్తే తప్పుగానే అర్థం చేసుకుంటాం, తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగా అన్వయించుకుంటాం, ఇక తప్పుగానే బోధిస్తూ ఉంటాం కూడా. సో కాబట్టి సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్. సో ఇంకా మనకి ఇలాగా బైబిల్లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మనం అందులో ఏది ఉందో దాన్నే మరి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి అలా అర్థం చేసుకోవడానికి ఎలా చదవాలి? వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్ దేర్. ఏది ఉందో ఓకే, ఏది లేదో ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ నేను స్లైడ్ మీద రాసినటువంటి ఆ 6 పాయింట్లు మనకు ఉపయోగపడతాయి. ఓకే, అంటే వాక్యంలో ఏది ఉంది, ఏది లేదు ఎలా తెలుసుకోవాలండి అని కనుక అడిగితే ఈ 6 సింపుల్ పాయింట్స్ మనకు ఉపయోగపడతాయి. ఏంటి, అందుకే ఎలా చదవాలి వాక్యాన్ని మనం చదివేటప్పుడు? రీడ్, చదవండి ఎవరైనా. రీడ్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అంటే చాలా జాగ్రత్తగా. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాగా మీరు ముందుకే చూస్తూ చాలా జాగ్రత్తగా నడుపుతారో, లేకపోతే ఏదైనా మీరు బంగారు ఆభరణాలు కనుక పోగొట్టుకుంటే ఆ ఊడ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తారా, లేకపోతే ఎక్కడో చూస్తూ ఇలా ఊడుస్తారా? అలా చేయరు కదా, చాలా జాగ్రత్తగా. సో కేర్ఫుల్లీ వాక్యాన్ని చదివేటప్పుడు అలాగే చాలా, అందుకే ఆ జాగరూకత మనకు ఉండాలి.
వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నది ఎవరో మరి ఆ మనుషులు వీళ్ళు రాసిన పుస్తకం కాదు కదా, దేవుని గ్రంథం. దేవుడే సాక్షాత్తు దేవుడు రాసినటువంటి గ్రంథాన్ని మనం ఎంత భయభక్తులతో, భయముతో, వణుకుతో మనం వాక్యాన్ని చదవాలి. నేను చెప్పాను, ఆ రోజుల్లో యూదులు కూడా, ఆ ధర్మశాస్త్ర ఉపదేశం కూడా, శాస్త్రులు, స్క్రైబ్స్ ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వాళ్ళు భయభక్తులతో రాశారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ తో కాదు, అక్కడే ఉంటూ మనస్సుని అక్కడే పెట్టి, ఏకాగ్రతని అక్కడే పెట్టి, ఎక్కడెక్కడైతే దేవుడు లేక యెహోవా అనే మాట వచ్చిందో అప్పుడు వెంటనే వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి చాలా జాగ్రత్తతో, భయముతో ఆ మాటను మళ్ళీ దేవుడు లేక యెహోవా అనే మాటను రాస్తూ చాలా జాగ్రత్తగా ఆ యొక్క శాస్త్రులు అలా రాశారు. కాబట్టే ఈరోజు నీ చేతుల్లో, నా చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము ఎగ్జాక్ట్లీ దేవుడు మొట్టమొదటిసారి ఏ మాటలైతే విడుదల చేశాడో, ఏ మాటలైతే వ్రాయమని చెప్పాడో అదే మాటలు ఇంకా మన చేతుల్లో ఉన్నాయి. లేకపోతే మనకు వేరే వేరేగా ఉండేవన్నమాట. చూడండి, ఇది ఒక గేమ్ నాకు తెలుసు. అదేంటంటే ఒక ఆట, అందరూ కూడా 10 మంది ఇలా రౌండ్ ఉన్నారనుకోండి. ఫస్ట్ ఒక పర్సన్ ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఉన్న వాళ్ళు చెవులో, గట్టి కాకుండా చెవులో ఒక మాట చెప్తాడు. సో నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పాలి, మళ్ళీ వాళ్ళు పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పాలి. అలాగ ఒక 20 మంది ఉన్నారనుకోండి, అక్కడ గేమ్ 20 మంది ఆట ఆడుతున్నారు అనుకోండి. చివరికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి గట్టిగా చెప్పాలి ఏమైతే విన్నాడు. అయితే ఏమవుతుందంటే, చాలా సార్లు ఏమవుతుందంటే, అది ఫస్ట్ ఆ వ్యక్తి ఏమైతే చెప్పాడో ఆ మాటకి వేరుగా డిఫరెంట్ గా ఉంటుంది. వేరే అంటే మధ్యలో వాళ్ళు ఏదో క్రియేట్ చేసి చెప్పిన మాట సరిగ్గా వినబడక ఏదో వేరే మాట చెప్తారు. ఆ మాట చివరి వ్యక్తి, ఆ 20 వ్యక్తి చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి, బైబిల్ అలాగే చేయలేదు. అంటే అప్పుడు ఒక వ్యక్తి రాసి మళ్ళీ ఇంకొక దాన్ని మ్యానుస్క్రిప్ట్స్, కాపీస్ చేతితో రాశారు. కాబట్టి ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో మరి మనం ఉన్నాం. మరి అయితే ఏ మాత్రం కూడా చిన్న మిస్టేక్ కూడా, ఆ విషయానికి వస్తే కామా, ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా చాలా స్పష్టమైన రీతిలో బైబిల్ గ్రంథం ఆ రీతిగా వ్రాయబడిందంటే, ఎలా వ్రాయబడింది? అఫ్కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేవుని చేత వ్రాయబడింది కాబట్టి దేవుడు ఆ కార్యం చేశాడు. ఇంకొక వైపు మనం ఆలోచిస్తే, మరి ఆ దాన్ని వ్రాసేటటువంటి శాస్త్రులు కూడా వెరీ కేర్ఫుల్, రైట్? సో అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ థింగ్, చదవండి, రీడ్ రిపీటెడ్లీ. వాక్యం మనం ఒక్కసారి చదివితే మనకు అర్థం కాదు. అందుకే నేను చెప్పాను, ఈ లోక పరంగా డాక్టరేట్, పిహెచ్డి చేసిన వ్యక్తి కూడా చదివితే వాక్యం అర్థం కాదు. ఎందుకంటే ఇది దేవుని గ్రంథం, దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. కాబట్టి సామాన్యమైన వ్యక్తికి లేక దేవుణ్ణి ఎరగని వ్యక్తికి దేవునికి సంబంధించిన విషయాలు అర్థం కావు. ఆత్మీయ విషయాలు ఆత్మీయ వ్యక్తులకే అర్థమవుతాయి. న్యాచురల్ మ్యాన్, కార్నల్ మ్యాన్ కి అర్థం కాదు. సహజ సిద్ధమైన మనుషులకి అర్థం కాదు, రైట్? ఆ విషయానికి వస్తే రక్షణ పొందిన మనకు కూడా ఒక్కసారి చదవగానే అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి? రీడ్ రిపీటెడ్లీ, అనేక సార్లు చదివిందే చదవాలి. రిపీటెడ్ గా చదివినప్పుడు, రైట్, మనం దాన్ని అందులో ఏముందో, అందులో ఏమి లేదో అర్థం చేసుకోవడం ఉపయోగపడుతుంది, రైట్? అందరికి అర్థమవుతుంది కదండి? ఈజ్ ఇట్ క్లియర్? 3వ పాయింట్లోకి వెళ్దామండి. రీడ్ పేషెంట్లీ. ఓకే, చాలా మనకు బైబిల్ చదవాలంటే ఓర్పు కావాలి, రైట్? నేను మా బాబు కూడా చెప్తుంటాను, మనకి ఇదేదో వెంటనే 2 minutes నూడిల్స్ లాగా అయిపోవాలి, ఓకేనండి, వెంటనే తినేసేయాలి అంటే అవ్వదు. సో బైబిల్ ఈజ్ నాట్ ఏ 2 minute నూడిల్స్. 2 నిమిషాలు వండేసుకొని తినేయాలంటే అవ్వదు. ఓకే, మీరు అలా చేయాలంటే చేయొచ్చు. జస్ట్ ఏదో ఒక క్యాలెండర్లో నా రోజుకు వాక్యం చదివేసాను చాలు అని సరిపెట్టుకోవచ్చేమో. అయితే నో, దాని ద్వారా మనకు రియల్ జాయ్, సాటిస్ఫాక్షన్ రాదండి. సో కాబట్టి మనకు ఓర్పు ఉండాలి. కాబట్టి ఒకటి, మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు, రైట్? ప్రపంచంలో వాళ్ళకి అందరికీ అన్ని తెలియదు, బట్ వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని మనం అది అక్కడ ఏముందో అర్థం చేసుకోవాలంటే దానికి మనకి సహనం అవసరం. ఒక చోట మనకు అర్థం కాని వచనానికి ఇదే బైబిల్లో మరి ఒక చోట, మరి ఒక పుస్తకంలో దానికి సంబంధించిన వివరణ ఉంటుంది. అది మనకు చదివినప్పుడు ఒకసారిగా స్ట్రైక్ అవుతుంటుంది, ఓకే కరెక్ట్ అని. అప్పుడు మనం దానికి, ఆ వచనానికి దీనికి మరి మనం కొంచెం లింకప్ చేసుకొని అర్థం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక్కసారిగా మనకు అర్థం కాదు.
ఒకసారికి అర్థం కాలేదు లేని మనం దీన్ని పక్కన పెట్టేయకూడదు, దాన్ని రిపీటెడ్ గా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ త్వరగా వెళ్దాం. రైట్, ఇది మీకు ముందే చెప్పాను కాబట్టి మళ్ళీ కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. ప్రార్థనా పూర్వకంగా చదవాలి, ప్రార్థనా పూర్వకంగా చదివితేనే మరి ఈ యొక్క పుస్తకం, దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథం మనకు అర్థమవుతుందని చెప్పాను. నెక్స్ట్ రీడ్ పర్పస్, ఉద్దేశపూర్వకంగా, అంటే ఒక పర్పస్ పెట్టుకొని ఇందులో ఉన్నది నేను అర్థం చేసుకోవాలి, ఇందులో ఉన్నది నేను తెలుసుకోవాలి, ఇది నాకు కష్టమైనా సరిగా అర్థం కాకపోయినా రైట్, మరి అది మనం ఆ రీతిగా ఒక గురిని పెట్టుకొని చదవాలి. నెక్స్ట్ ఇంక్విజిటివ్, అంటే ఆసక్తితో, అందుకే బెరయా వాసులు గురించి మీరు అపోస్తుల కార్యాలు 17-11 చూస్తే అత్యాసక్తితో, ఆసక్తి కన్నా ఇంకా ఎక్కువ. సో అంత క్యూరియాసిటీ, అంత జీల్, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటువంటి మనస్సు. కాబట్టి ఆ నేర్చుకోవాలనే మనస్సు, ఆసక్తి మనకు చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలన్న క్వాలిఫికేషన్ ఏంటి? నేర్చుకోవాలనే, వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు, మీరు ఈ యొక్క క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, వాక్యాన్ని కూడా అలాగే అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క అబ్జర్వేషన్ లో ఉన్నాం మనం. ఇంకా ఫస్ట్ స్టెప్ లోనే ఏది అబ్జర్వ్ చేయాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, ఏది ఆ వాక్య భాగంలో ఉంది, ఏది లేదు అందులో. ఎందుకంటే చాలా సార్లు మనం ఏం చేస్తుంటామంటే అందులో ఉన్నది మనం అర్థం చేసుకోం, కానీ అందులో లేనిది మనం దాన్ని జోడిస్తూ ఉంటాం, కలుపుతూ ఉంటాం, ఇంకొకలాగా అర్థం చేసుకుంటూ ఉంటాం. మనం ఒకటి చెప్తే ఇంకొకలాగా, మనం ఒకసారి చిన్నపిల్లలతో మాట్లాడే, మన పిల్లలతో మాట్లాడే, ఇదేంట్రా నేను చెప్పింది ఇది కదరా, నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి, నువ్వు అర్థం చేసుకుంది ఒకటి, నేను చెప్పింది ఇది అని మనం మళ్ళీ ఇంకొకసారి మనకు పిల్లలు కనుకుంటే వాళ్ళతో చెప్తూ ఉంటాం కదండి. అలాగా చాలా సార్లు నాకు అనిపిస్తుంటుంది, ఆలోచిస్తుంటుంది, దేవుడు కూడా అలాగే మన వైపు మాట్లాడుతుంటాడు. అరే నేను చెప్పింది ఇది, నువ్వు దాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకున్నావు, ఇంకొకలాగా చేస్తున్నావు బాబు, నేను చెప్పింది ఇది, ఇది నా ఉద్దేశం, ఇది నా చిత్తం, ఇది నా ఉద్దేశం, అందుకే ఇలా వ్రాయించాను. దేవుడు చాలా సార్లు మనతో అలాగ అంటూ ఉంటాడు. బహుశా మనమే చాలా సార్లు దాన్ని గ్రహించలేకుండా ఉంటూ ఉన్నాం. ఓకే, మూడవ స్టెప్ చదవండి. అబ్జర్వేషన్ లోనే ఉన్నాం ఇంకా మనం. బి యాక్యురేట్. ఓకే, బి యాక్యురేట్ అంటే ఉన్న విషయాలను సరి అయిన రీతిలో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం, గ్రహించడం. ఓకే, మనకు చాలా సార్లు మనం చేసే తప్పులు, చిన్న చిన్న మిస్టేక్స్ వాక్యం చదివేటప్పుడు అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అబ్జర్వేషన్ లో చిన్న చిన్న మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే అందులో నెంబర్ 1, అందులో 5 విషయాలు ఉన్నాయి. మళ్ళీ నెంబర్ 1, ఫెయిలింగ్ టు సీ ఆల్ ద డీటెయిల్స్. మనం ఏంటంటే ఒక వాక్యాన్ని చదివినప్పుడు ఒకవైపే చూస్తాం, లేక ఒకటే అర్థం చేసుకుంటాం, అందులో ఉన్న మిగతా విషయాలు అర్థం చేసుకోండి. అందుకే వాక్యంలో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి పదము కూడా చాలా ప్రాముఖ్యం. యోహాను సువార్త 3:16 మీరు ఒక వాక్యాన్ని తీసుకున్నారనుకోండి, మరి ఆ వాక్యాన్ని చదివేటప్పుడు అందులో చదివేసి మనకు అర్థమైందే కంప్లీట్ కాదు, అందులో ప్రతి పదము కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి అందుకే మరి మనము వర్డ్ స్టడీ చేయాలి. నేను తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్తాను, ఎలాగా కంప్లీట్ గా మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందో ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అందులోకి వెళ్దాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఏంటంటే ఇందులో ప్రతిదీ ప్రాముఖ్యమే. కాబట్టి వి నీడ్ ఆల్ ద డీటెయిల్స్ కదండి, ప్రతిదీ మనకు ప్రాముఖ్యమే. పోలీసు ఒక కేసు టేకప్ చేసేటప్పుడు, వాళ్ళు సాక్షులు విచారిస్తున్నప్పుడు వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. ఏదో ఒకటి విని ఒకటి మర్చిపోయి ఒకటే వాళ్ళు కంక్లూషన్కి రారు. ఎవ్రీ డీటెయిల్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి డీటెయిల్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి బైబిల్లో మనకు ఒక విషయం గురించి వ్రాయబడింది అంటే అది చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం, రైట్? సో మనం దాన్ని ఆ రీతిగా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటండి? సీయింగ్ వాట్ ఈస్ నాట్ ఇన్ ద టెక్స్ట్. రైట్, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంక రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వాక్యంలో ఏది లేదో కూడా అది మనం చూడగలగాలి. సీయింగ్ వాట్ ఈస్ నాట్ ఇన్ ద టెక్స్ట్, అందులో ఏది లేదు, అది అందులో అలా లేదనుకోండి, మనం అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే నాట్ అబ్జర్వింగ్ యాక్యురేట్లీ. సరిగ్గా అన్ని విషయాలను కూడా మరి మనము లెక్కలోకి తీసుకోము. చదివేటప్పుడు మనం చేసేది ఇంకొక మిస్టేక్.
నెక్స్ట్ 4వది reaching the wrong conclusions. రీచింగ్ ద రాంగ్ కంక్లూజన్స్. సో మనం సరిగ్గా అన్ని వివరాలు చూడం కాబట్టే సాధారణంగా ఏం చేస్తాం, ఒక వాక్యాన్ని చదివినప్పుడు, ఒక అధ్యాయాన్ని చదివినప్పుడు ఇక మనం వి కమ్ టు అవర్ ఓన్ కంక్లూజన్స్. మనమే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఓహో ఇది ఇలాగా అదలాగా అని మనమే డిసైడ్ అయిపోతాం కదండి. సో అయితే అలా చేయకూడదు. సో మనము ఓన్ కంక్లూజన్ కి రాకూడదు. ఓన్ కంక్లూజన్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే రాంగ్ కంక్లూజన్ కింద మారిపోద్ది అనమాట. సో నాట్ ఓన్ కంక్లూజన్ బికాస్ దట్ కెన్ బికమ్ రాంగ్ కంక్లూజన్. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ గాడ్స్ కంక్లూజన్, లేకపోతే దేవుడు ఒక గ్రంథకర్తను ఉపయోగించుకొని ఆ మాటలు అక్కడ తెలియజేస్తుంది. వాట్ ఈస్ దట్ కంక్లూజన్ అనేది మరి మనం అర్థం చేసుకోవాలి. అది ఎలాగా నేను మీకు ఇంకా డీటెయిల్స్కి వెళ్తాను, అప్పుడు మీకు ఇంకా చాలా క్లారిటీగా వస్తుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, చివరిగా 5వ పాయింట్ చూడండి. Assuming you already know what it says. ఒక వాక్యం గురించి, ఒక వచనం గురించి మనం బహుశా ఒకవేళ మీరు మొదటి నుంచి క్రైస్తవులు అయితే చిన్నప్పటి నుంచి మీ సండే స్కూల్లో వింటున్న విషయాలు, లేకపోతే యూత్ ఫెలోషిప్లో వింటున్న విషయాలు, లేకపోతే ఆదివారం వినే సందేశాలు ద్వారా కొన్ని విషయాల గురించి మీకు ఆల్రెడీ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, రైట్? సో మీరు ఒక ఒపీనియన్ ఆల్రెడీ మీ మైండ్లో ఫామ్ అయి ఉంటుంది. అంటే ఒక చాప్టర్ తీసుకున్నా, లేకపోతే ఒక అధ్యాయం ఒక వచనం తీసుకున్నా, ఒక పుస్తకాన్ని తీసుకున్నా. అయితే వాక్యం ఎదుటికి వచ్చేటప్పుడు నేను చెప్పినట్టుగా మనం ఎటువంటి ఆల్రెడీ ఫామ్ అయినటువంటి అభిప్రాయాలుతో కాకుండా, మన సొంత అభిప్రాయాలతో కాకుండా, వాక్యం ఏం చెబుతుందో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి మనం ఓపెన్ మైండ్తో, న్యూట్రల్ మైండ్తో మనం ఉండాలి. న్యూట్రల్ మైండ్తో మనం ఉండాలి. అప్పుడే మనం సరిగ్గా అబ్జర్వ్ చేయగలం. ఓకే, రైట్. ఆస్కార్ ఫెచ్ అనే ఒక దైవజనుడు ఏం చెప్పారంటే, ఎవరైనా చదవండి మైక్ ఆన్ చేసుకొని. The difference between reading and studying is like the difference between drifting in a boat and rowing towards a destination. గమనించండి, మనకి ఇక్కడ 2 పదాలు మీకు కనిపిస్తున్నాయి. ఒకవేళ రాసుకునే వాళ్ళు రాసుకోండి. రీడింగ్, స్టడీయింగ్, 2 పదాలు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే మనకు రెండింటి కూడా చదువుట, అధ్యయనం చేయుట అని కూడా రాసుకోవచ్చు. అవి వినడానికి 2 ఒకటే కదండి, చదవడం అధ్యయనం చేయడం ఒకటే కదండి అన్నట్టు అనిపిస్తుంది, కానీ కాదు. ఇంగ్లీష్లో కూడా చూడండి, రీడింగ్ అండ్ స్టడీయింగ్. ఎవరైనా అంటే మీకు తెలిసింది చెప్పగలరా? ఈ 2 పదాలకి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఉంటే చెప్పండి, మైక్ ఆన్ చేసుకుని త్వరగా చెప్పండి. రీడింగ్ అంటే క్యాజువల్ గా చదువుకొని వెళ్ళిపోవడం, స్టడీయింగ్ అంటే దాన్ని అర్థం చేసుకుంటూ చదువుకోవడం. ఓకే, యా, గుడ్, మంచిది. మామూలుగా రీడింగ్ అనేది మనం పైన ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతామండి. పేపర్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్ మనం ఎలా చదువుతాం? న్యూస్ పేపర్ రీడింగ్ చాలా స్పీడ్గా అలాగే చదువుకుంటూ వెళ్ళిపోతాం కదండి. ఒక్కొక్క పదం ఆగి దానికి అర్థాన్ని ఏంటి అని చదవం కదండి, అలా పైన చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. అది రీడింగ్. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టడీయింగ్ ద బైబిల్ విషయానికి వచ్చినప్పుడు బైబిల్ మనం ఏం చేయాలి? న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదు, ఇది అధ్యయనం చేయాలి. ఓకే, స్టడీయింగ్ చేయాలి. సో దీనికి అర్థం చేసుకోవడానికి ఆస్కార్ ఫెచ్ అనే వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు మనం పడవలో ఉన్నాం, పడవ ప్రయాణం చేస్తున్నాం. పడవ ప్రయాణం చేస్తూ 2 విధాలుగా చేయొచ్చు పడవ ప్రయాణం. ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోవడం, ఎటు గాలులు వీస్తూ ఉంటే, ఏ దిశ గుండా గాలి వీస్తూ ఉంటే ఆ దిశ గుండా వెళ్ళిపోవడం ఒకటి. లేదు, నేను పర్టికులర్గా ఇదిగో ఈ ప్రాంతానికి వెళ్ళాలి, ఓకే, నేను ఇక్కడ పర్టికులర్గా ఇదిగో ఈ యొక్క వైజాగ్ ఈ యొక్క హార్బర్కి, లేక ఫిషింగ్ హార్బర్కి అటువైపే నేను నా ప్రయాణం ఉండాలి అని అనుకొని ఆ డెస్టినేషన్ వైపే ప్రయాణం చేయడం. ఎటు గాలి వస్తే అటు కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యస్థానాన్ని ఎంచుకొని ఆ గమ్యం వైపే వెళ్ళడం. కాబట్టి రీడింగ్ అంటే ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోవడం. స్టడీయింగ్ అంటే ఒక ఉద్దేశము మనం కలిగి అందులో ఉన్నది ఉన్నట్టుగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాక్యాన్ని లోతైన విధానంలో అధ్యయనం చేయడం, రైట్? సో కాబట్టి అది ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకా వాక్యాన్ని చదువుతున్నప్పుడు దీనికి మళ్ళీ ఒక ఎక్సర్సైజ్ అందరూ మనం చేయాలి, గ్రూప్లో ఉన్న వాళ్ళు. నేను దీనికి మళ్ళీ వస్తాను. తర్వాత ఇంకా ఏది అబ్జర్వ్ చేయాలండి? ఒక అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఏది అబ్జర్వ్ చేయాలి అని కనుక ఉంటే చూడండి, ఫస్ట్ ఏముందో ఎవరైనా చదవండి.
we need to ask the right questions. We need to ask the right questions. మన వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే సరైన ప్రశ్నలు మనం అడగాలి, వేసుకోవాలి. ఏంటి ఆ సరైన ప్రశ్నలు? ఇక్కడ కొన్ని నేను మీకు చూపించిన ఒక 6 ఉన్నాయి. చదవండి. నెంబర్ 1 ఏంటి? Who is talking or being talked about? ఓకే, హూ అంటే అది ఎవరి గురించి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఆ యొక్క ఇథియోపియా అనే దేశం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నపుంసకుడు చూడండి, అతను రథంలో వెళ్తున్నప్పుడు ఆ గ్రంథపు చుట్ట, మనకు తెలుసు అప్పట్లో గ్రంథపు చుట్టలాగా ఉంటుంది వాక్యము. సో ఆ లేఖనాన్ని చదువుతున్నాడు. 53వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది అని ఆయన చదువుతున్నాడు యెషయా గ్రంథంలో విషయాలు. అయితే అతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన హీస్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్. ఆ నపుంసకుడు, రథంలో వెళ్తున్నటువంటి నపుంసకుడు మరి అక్కడికి వచ్చినటువంటి మరి ప్రభు శిష్యుడైనటువంటి ఫిలిప్ను అడుగుతున్నాడు. ఏమని? ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్తున్నాడు? అపోస్తల కార్యాలు 8:32-34 వాక్య భాగం ఉంటుంది, నేను చదివేది. ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. చూడండి, ఆయన ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాడు. మరి ప్రవక్త యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ గొర్రె పిల్ల అంటే ఎవరు? యెషయా ప్రవక్తేనా లేక వేరే వ్యక్తి గురించా? నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు, దయచేసి నాకు చెప్పండి ఫిలిప్పు గారు అని ఆయన ఆ నపుంసకుడు అడుగుతున్నాడు. సో ఈజ్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్. అంటే ఒకటి, అందుకే మనం కూడా మన యొక్క బైబిల్ స్టడీ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే, రైట్, అందరూ చదువుతాం, అది వేరే విషయం. అయితే అర్థవంతంగా, ప్రభావవంతంగా, ఆత్మీయ విధానంలో, లోతైన విధానంలో మనం అర్థం చేసుకోవాలంటే we need to ask the right questions. సరైన ప్రశ్నలు మనం అడగాలి. ఏంటి ఆ సరైన ప్రశ్నలు? నెంబర్ 1 మీరు చదివారు కదా, హూ అనే ప్రశ్న. ఎవరు? ఇక్కడ వ్రాయబడింది ఎవరి గురించి? గ్రంథకర్త, ప్రవక్త లేక దేవుడు ఎవరి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అది మీరు వేసుకోవాలి ప్రశ్న. రెండోది ఏంటి? చదవండి, మైక్ ఆన్ చేసుకుని చదవండి. What is the subject or topic being discussed? Right. What comes before and what follows after? ఓకే, సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంశము ఏంటి? టాపిక్ ఏంటి? ఆ టాపిక్ ఏంటి? ఆ కాంటెక్స్ట్ ఏంటి? దీని ముందు ఏముంది, దీని తర్వాత ఏముంది? గమనించండి, 99% క్రైస్తవులైనా లేకపోతే బోధించే వారైనా చేసే తప్పు ఏంటంటే, ఒక వాక్యాన్ని అలా తీసుకొని అలాగా ఎందుకు తప్పుగా చెప్పడం జరుగుతుందంటే, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చదవరు, దృష్టిలోకి తీసుకోరు. తర్వాత ఆ సందర్భం అర్థం కావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి పై వచనాలు చదవాలి, కొన్నిసార్లు కింద వచనాలు చదవాలి. కొన్నిసార్లు ముందు వచనాలు చదవాలి, అంటే ముందు అధ్యాయం చదవాలి, తర్వాత అధ్యాయం కూడా చదవాలి. ఒకసారి ఒక పెద్ద ఆవిడ పాస్ గారి దగ్గరికి వచ్చి అడిగిందంట, అయ్యగారు మరి ఇక్కడ బైబిల్ ఇలా ఉంది కదండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీకేది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తానని యేసయ్య చెప్పాడు కదండి, మరి నేను ఎప్పటి నుంచో నాకు ఇష్టమైనది అడుగుతున్నానండి, యేసయ్య ఇవ్వట్లేదండి అని చెప్పిందంట ఆ ముసలావిడ. అడిగితే అప్పుడు పాస్ గారు చెప్పారు, కరెక్ట్ గాని చెప్పారు, అమ్మ మరి ఆ పై వచనం నువ్వు చదివావా? అది ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 15:7 ఉంటుంది. మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని. కానీ అది ఆ వచనంలో సగం భాగమే. ఆవిడ ఏంటంటే తనకు నచ్చింది తీసుకుంది, ఆ వచనంలో నచ్చంది విడిచిపెట్టేసింది. చాలా మంది చేసే పని కూడా అదేనమాట, వాక్యంలో నచ్చిన భాగాలు సెలెక్ట్ చేసుకుంటా, మిగతా విడిచిపెట్టేస్తాం. సో ఇది మన ఫేవరెట్ గా అనుకుంటా, మిగతాది నాట్ ఫేవరెట్ గా అనుకుంటాం కదండి. సో పాస్ గారు చెప్పినట్టుగా అమ్మ అదే వచనంలోనే పై భాగంలో ఏముందండి? నా యందు మీరును మీ యందు నేను నిలిచిండి నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడు, అప్పుడు మీకు అది అనుగ్రహం. అవును, యేసు ప్రభు మనకి ఏది ఇష్టమో
అది అడగమన్నాడు, ఇస్తానన్నాడు, ఇస్తాడు కూడా, నో డౌట్. అయితే ఎప్పుడు ఇస్తాడంటే నీవు ఆయన యందు, ఆయన మాటలందు నిలిచి ఉండాలి. మరి నువ్వు ఆయనలో ఉన్నావమ్మా, ఆయనలో జీవిస్తున్నావా, ఆయన మాట నిలిచి ఉన్నావా అంటే దానికి నో ఆన్సర్. అది లేదు, ప్రభుతో సంబంధం లేదు. కానీ ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మాత్రం కావాలి. సో కాబట్టి వాక్యాన్ని మనము ఆ సంపూర్ణ రీతిగా, పరిపూర్ణ రీతిలో అర్థం చేసుకోవాలంటే కొన్నిసార్లు ముందు వచనాలు చదవాలి, కొన్నిసార్లు తర్వాత వచనాలు చదవాలి. ఒక్కొక్కసారి ముందు అధ్యాయం కూడా చదవాలి, ఒక్కొక్కసారి తర్వాత అధ్యాయం కూడా చదవాలి. దాని సందర్భం, ఆ కాంటెక్స్ట్ ఏంటో కంప్లీట్ గా మనకు అప్పుడే అర్థమవుతుంది. అది అర్థం చేసుకోకుండా ఏదో ఒక చోట ఒక వాక్యం ఉంది అని ఆ వాక్యాన్ని బయటికి తీసి మనం ఇదిగో ఇలా ఉంది అని దాన్ని మనం అర్థం చేసుకునేది సరైనది కాదు. ఇది ఇలా ఉందని బోధించేది కూడా సరైన పద్ధతి కాదు. రైట్? సో అందుకే యూ నీడ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఓకే, ఇంకొకరు ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. థర్డ్, ఎటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి? Where is the activity or discussion taking place? ఓకే, నేను చదువుతున్నటువంటి యొక్క వాక్య భాగము, లేకపోతే అక్కడ మరి అది ఎక్కడ జరుగుతూ ఉంది? రైట్? ఎక్కడ జరుగుతుంది? మరి ఏ స్థలంలో అది జరుగుతుంది? ఎక్కడ అది చోటు చేసుకుంది? యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతురుని, యాకోబుని మాత్రమే, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు మాత్రమే వెంట పెట్టుకుని ఎందుకు ఆయన ఆ స్థలానికి వెళ్ళారు? ఆ స్థలంలోనే ఎందుకు ఆయన ఏంటి బయలుపరిచారు అక్కడ? రైట్? ఉదాహరణకు మీరు రూపాంతరపు అనుభవాన్ని కనుక తీసుకుంటే మత్తయి సువార్త 17 ఒక ఉదాహరణగా చెప్తున్నాను. తర్వాత మీరు దీన్ని అధ్యయనం చేయొచ్చు పర్సనల్ గా కూడా. సో ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి ఆ స్థలంలోనే ఎందుకు ప్రభు ఆ మాటలు వారికి అక్కడ తెలియచేయడం జరిగింది? వారికే ఎందుకు ఆ మాటలు తెలియచేయడం జరిగింది? రైట్? అది చాలా ప్రాముఖ్యం. రైట్? అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ వెళ్ళాను, కానీ జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. వేర్ ఈస్ ది యాక్టివిటీ ఆఫ్ డిస్కషన్ టేకింగ్ ప్లేస్? ఓకే, నెక్స్ట్ ఇంకొకరు మైక్ ఆన్ చేసుకుని చదవండి. నెక్స్ట్ ఏంటి? When is the activity or discussion taking place? ఓకే, వెన్, ఎప్పుడు, ఏ సందర్భంలో అది జరుగుతుంది? అది కూడా చాలా ప్రాముఖ్యమండి. ఎప్పుడు అది జరుగుతుంది? ఉదాహరణకు యేసు ప్రభువారు ఒక మాట చెప్పారంటే ఎప్పుడు ఆయన ఆ మాట చెప్పారు? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకును అని ఎప్పుడు చెప్పారండి ఆ మాట? ఎవరైనా బైబిల్ చూడకుండా తెలిసిన వాళ్ళు చెప్పండి, పర్లేదు, తప్పు ఒప్పో చెప్పండి, నేను వాటికి మళ్ళీ చెప్తాను కదా. ఏ సందర్భంలో? లాజర్ను బ్రతికించినప్పుడు. వెరీ గుడ్. ఓకే, లాజర్ను మరి బ్రతికించడానికంటే ముందుగా ఎవరితో చెప్తున్నారన్న మాటలు? ఎవరితో? లాజర్ సహోదరులు ఎవరు? వాళ్ళ పేర్లు? మరియా, మార్తా. రైట్? సో అక్కడ వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు కాబట్టి ఒక మాట అక్కడ ప్రభు చెప్పారంటే మరి వాడు బ్రతికినను మరి తిరిగి లేచును అని, పునరుత్థానమును జీవము నేనే, యోహాను సువార్త 11 అధ్యాయంలో మాటలు ఉంటాయి. కాబట్టి అలాగా మరి ఆయన ఒక మాట చెప్పారంటే మరి దానికి ఒక అర్థం ఉంది. తర్వాత మరి ఆయన ఒక మాట అంటారు, జీవాహారము నేనే. మరి నన్ను భుజించని వాడు, నా రక్తాన్ని త్రాగిన వాడు మరి నా రాజ్యానికి పాత్రుడు కాడు. జీవాహారం నేనే. అది ఏ సందర్భంలో చెప్పారు ప్రభు? ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఇంకా వేరే సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? నేను కరెక్ట్ వర్స్ ఓకే నేను ఎగ్జాక్ట్ వర్స్ చెబుతాను. ఓకే, ఎగ్జాక్ట్ వర్స్ చెబుతాను. మేబీ ఆ సందర్భం గుర్తుకు వస్తే మీరు చెప్పొచ్చు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఆ సందర్భం గుర్తుకొచ్చిందండి ఎవరికైనా?
అందరూ సైలెంట్గా ఉన్నారు. ఓకే, ఆ మాట గుర్తుకొచ్చిందా? అది ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలతో. ఇది మీకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో జరిగినటువంటి అద్భుతం. యోహాను సువార్త 6, అది చాలా పెద్ద అధ్యాయం, 71 వచనాలు ఉంటాయి. మొదటి భాగంలో అద్భుతం, ఆయన చేసిన అద్భుతం వివరణ మనకు ఉంటుంది. ఇక తర్వాత ఆ అద్భుతాన్ని ఆధారం చేసుకుని యేసు ప్రభువారు ఒక ఆత్మీయ బోధ ఆయన చేస్తారు. యేసు ప్రభువారు చేసిన ప్రతి అద్భుతం వెనుక ఒక ఆత్మీయ బోధ అనేది ఉంటుంది. దాన్ని మనం తీసుకోవాలి. కానీ చాలా మంది అద్భుతాన్ని చూసి దాన్నే హైలైట్ చేసి అక్కడే ఆగిపోతారు. మనల్ని ఇప్పుడే కాదండి, ఆ రోజుల్లో కూడా అక్కడ ఆగిపోయారు. అక్కడే ఆగిపోకండి బాబు, ఇక్కడ ఈ విషయం ఉంది, రండి చెబుతాను వినండి అని ప్రభు ఆ రోజు చెబితే, అబ్బా ఇది ఎవరు వింటారండి, ఇది కఠినమైన మాట అని చాలా మంది ఇంకెప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఇంకా ఆయన్ని వెంబడించలేదండి. యేసు వరకు వన్స్ ఫర్ ఆల్ గుడ్ బై చెప్పేశారు. ఓకే, ఎనీవే, సో నేను ఎందుకు మీకు ఆ ఇన్సిడెంట్ గుర్తు చేస్తానంటే, వెన్ ఈస్ ద యాక్టివిటీ టేకింగ్ ప్లేస్, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటండి, మైక్ ఆన్ చేసుకుని చదవండి. 5వది, Why is the activity or discussion taking place? Purpose. ఓకే, ఉద్దేశం, ఎందుకు. ఉదాహరణకు ఇప్పుడు ఇదే తీసుకోండి. ఉదాహరణకి యోహాను సువార్త 6లోనే యేసు ప్రభువారు మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 26లో, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అన్నారు. ఏంటి పర్పస్ ఏంటి, ఎందుకు ప్రభువారు అలా చెప్పారు? తర్వాత 27లో, ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే ఒక దురుద్దేశంతో వెంబడిస్తున్నారు. ఏంటి, యేసు ప్రభు వెనక మనం వెళ్తే చాలరా బాబు, మనం ఏమి ఇంకా పని పాటలు ఏం చేసుకోనక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఆయనే ఏదో ఒక రోజుకు అద్భుతం చేసేసి మనకు ఆహారాన్ని పెట్టేస్తాడు కాబట్టి చాలు అని యేసుక్రీస్తుని నిజంగా దేవుడని భావించేవారు ఆ రోజుల్లో చాలా మంది వెంబడించలేదు. కానీ ఆ రీతిగా తమ యొక్క స్వార్థం కొరకు మరి చాలా మరి స్వలాభంతో ఆశించి ప్రభుని వెంబడించారు. ఆ రోజులో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకే వెంటనే ప్రభు ఆ మాట చెప్పి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను అని అక్కడ ఉంటుంది. సో కాబట్టి ప్రభు ఒక మాట ఆ జన సమూహంతో గుంపుతో చెప్తున్నాడు అంటే ఒక ఉద్దేశం ఉంది, అక్కడ ఒక అర్థం ఉంది. రైట్, అది మనము తెలుసుకోగలగాలి. రైట్, నెక్స్ట్ చివరిది ఏంటండి, వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్? How are the people involved responding? ఓకే, హౌ ఆర్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ రెస్పాండింగ్? మరి ప్రజలు ఎలా స్పందించారు ఆ టైంలో? ఇప్పుడు ఇక్కడ మీకు ఇదే ఇన్సిడెంట్ తీసుకున్న ఉదాహరణకి యోహాను సువార్త 6లో ప్రభు ఆ మాట అన్నారు కదా. ప్రభు ఆ మాట అన్నప్పుడు ప్రజలు ఎలా స్పందించారు చెప్పండి? ఎక్కువ మంది నెగిటివ్ గా స్పందించారా, పాజిటివ్ గా స్పందించారా? మీకు ఆ వచనాలు ఆల్రెడీ చదివాను, సో మళ్ళీ ఇప్పుడు చదవండి. టైం సెట్. నెగిటివ్ గా స్పందించారు, ఎస్. కొంతమంది పాజిటివ్ గా కూడా స్పందించారు. ఓకే, ఎస్, కొంతమంది పాజిటివ్ గా, కానీ చాలా మంది మరి మెయిన్లీ అప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మరి అక్కడున్న వారిలో ఎక్కువ మంది మాత్రం నెగిటివ్ గానే స్పందించారు. ఆయన బోధ అపార్థం చేసుకున్నారు. రైట్, ఆయన మాటలు అపార్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో కూడా నేను చెప్పాను కదా, ఈ రోజుల్లో బైబిల్ని ఎక్కువ శాతం ఎలాగైతే అపార్థం చేసుకుంటున్నారో, బైబిల్ అంటే ఆయన మాటలే కదా. సో కాబట్టి ఆ రోజుల్లో కూడా ఆయన మాటలు, బైబిల్ని అపార్థం చేసుకున్న వారు బోల్డ్ మంది ఉన్నారు, అనేకులు. మీరు కనుక చూస్తే ముఖ్యంగా యోహాను సువార్త 6:66లో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు అని చాలా స్పష్టంగా ఉంది, అనేకులు. సో కాబట్టి వీ కెన్ సే మెజారిటీ అలాగనమాట. సో మనం మన యొక్క బైబిల్ స్టడీ, మన యొక్క బైబిల్ అధ్యయనం, బైబిల్ పఠనం చాలా ప్రభావవంతంగా ఉండాలంటే, ఎఫెక్టివ్గా ఉండాలంటే we need to ask the right questions. సరైన ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి ఆ సరైన ప్రశ్నలు? ఇక్కడ మీకు అందులో ఒక ముఖ్యమైనటువంటి 6 ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. తర్వాత మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఒక వీడియో నేను చేశాను, చాలా రోజులైంది ఆ వీడియో చేసి. ఆ వీడియో టైటిల్ ఏంటంటే, బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ తప్పక వేసుకోవాల్సిన ప్రశ్నలు అని 14 ప్రశ్నలు మనం వేసుకోవాలని నేను చెప్పాను అక్కడ ఆ వీడియోలో. చాలా షార్ట్ వీడియో,
జస్ట్ 12 మినిట్స్ మాత్రమే ఉంటుంది, 10 to 12 మినిట్స్ ఉంటుంది. సో కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఈ టైటిల్ టైప్ చేస్తే అక్కడ ఆ వీడియో ఉంటుంది. మీరు ఆ వీడియో మీరు వాచ్ చేయండి. వాచ్ చేసి నెక్స్ట్ వీక్ మనం వచ్చినప్పుడు నేను అడుగుతాను, రైట్? అప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. అందరూ ఈరోజు క్లాస్ అటెండ్ అవుతున్న వారందరూ కూడా ఆ వీడియో చూసి నోట్స్ రాసుకొని నెక్స్ట్ వీక్ నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పాలి. ఏంటి మనం వేసుకోవాల్సిన ఆ 14 ప్రశ్నలు ఏంటి? చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు, రైట్? సో అవి వేసుకున్నప్పుడు ఇక ఖచ్చితంగా మనం వాక్యాన్ని ఉన్నట్టుగా ఫస్ట్ మనం అర్థం చేసుకుంటాం. తర్వాత అర్థం చేసుకుంటేనే కదా ఇతరులకు దాన్ని ఉన్నట్టుగా చెప్పగలం. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి వీడియో, మీరు దాన్ని చూడండి. రైట్, ఇప్పుడు అందరు కూడా దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదండి, ఓకే, ఓపెన్ చేయండి. లూకా సువార్త 17:11 నుండి 19 వరకు త్వరగా చేయాలి. మీకు ఒక 2 మినిట్స్ టైం ఇస్తున్నాను. 2 or 3 minutes లో మనం యొక్క ఎక్సర్సైజ్ మనం కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా ఇక నుంచి నెక్స్ట్ 3 or 4 weeks మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే మీ చేతనే నేను చేయించాలని. ఇప్పుడు జస్ట్ మీకు ప్రిన్సిపల్స్ చెప్పేసి వదిలేస్తే, ఈ మెట్లు స్టెప్స్ చెప్పేసి వదిలేయడం కాకుండా ఆ మెట్లు ఏ రీతిగా ప్రాక్టికల్ గా చేయాలో మీ చేత నేను కొన్ని ప్యాసేజెస్ మీద ఎక్సర్సైజ్ చేయిస్తాను. సో కాబట్టి కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలి. సో ఇలాగా మన గ్రూప్ డిస్కషన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయాలి. నేను మేబీ ఇక్కడ మీ నేమ్స్ ఉన్నాయి కదా, మేబీ నేను కొంతమందిని అడగచ్చు, మీరు రెస్పాండ్ అవ్వండి. మీకు తెలిసినా చెప్పండి, లేదన్నా నో ప్రాబ్లం. సో చదవండి త్వరగా. లూకా సువార్త 17:11. ఆయన యెరూషలేమునకు ప్రయాణమే పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. రైట్, ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రశ్న, ఒక 2 minutes మీకు టైం ఇస్తున్నాను. సో ఈ 2 minutes లో ఈ 6 ఇప్పుడు దాకా చూసాం కదండి. హూ, వాట్, ఈ వాక్య భాగంలో ఎవరి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. హూ, వాట్, వేర్, వెన్, ఎప్పుడు, ఎందుకు, ఎలా, రైట్. ఇవన్నీ కూడా ఒక్కొక్క లైన్ త్వరగా రాసేయండి. ఒక 2 minutes మీకు టైం ఇస్తాను. సో 2 minutes లో ఎవరు వెళ్ళిపోవద్దు, ఇంకా అవ్వలేదు. సో ఈ 2 minutes ఎందుకు, మీరు అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి చదవాలి. చదివి ఈ వాక్య భాగంలో ఎవరి గురించి ప్రస్తావించడం జరిగింది, ఏ అంశం గురించి ప్రస్తావించడం జరిగింది, ఎక్కడ, ఏ ప్రాంతంలో లేక ఏ స్థలంలో ప్రస్తావించడం జరిగింది, ఎప్పుడు ప్రస్తావించడం జరిగింది, ఎందుకు పేర్కొనడం జరిగింది, ఎలా వివరించడం జరిగింది, ఇలాగా. సో మీకు తెలిసినట్లుగా రాయండి, పర్లేదు. సో మనమేమి ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఇందులో మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో కాబట్టి మీరు త్వరగా ఒక 2 minutes లో ఇవి చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
రైట్. ఓకే, ఎనీబడి కెన్ షేర్ నౌ. ఎవరైనా కూడా మీరు షేర్ చేయొచ్చండి ఈ 6 విషయాలు కూడా. ఆల్రెడీ చదివేటప్పుడే మీరు కొంత అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు, పర్సనల్గా కూడా అందరూ చదివారు అనుకుంటున్నాను. సో కాబట్టి చదివిన వాళ్ళు ఎవరైనా పర్లేదు, మీరు మైక్ ఆన్ చేసుకుని త్వరగా మనకి టైం అవుతుంది కాబట్టి మిగతా విషయాలు కూడా ఉన్నాయి. ఈ 6 విషయాలు చెప్పండి. అన్న ప్రైజ్ తిలాడన్నా. ప్రైజ్ గాడ్ చెప్పమ్మా. అన్న హూ అంటే మరి యేసు 10 మంది కుష్ఠరోగులు అన్న. వాట్ అంటే అక్కడ స్వస్థత జరిగింది కాబట్టి 10 మంది కుష్ఠరోగుల స్వస్థత. వేర్ అంటే ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండును అని ఉందన్న. తర్వాత వెన్ అంటే కార్యం ఎక్కడ జరిగిందంటే, మీరు యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళుచు ఉండగా శుద్ధులైరి అని ఉంది. వెళ్ళుచు ఉండగా వెన్ అంటే. వై అంటే వారు కుష్ఠరోగులు కాబట్టి మమ్మ కరుణించు ప్రభు అని చెప్పి కేకలు వేస్తారు కాబట్టి వారికి స్వస్థత. హౌ అంటే దేని గురించి అంటే దేవుని మహిమపరచుటకు యొక్క కార్యం జరిగిందని. ఇవి నోట్ చేశాను. వెరీ గుడ్ అమ్మా, రైట్ అబ్జర్వేషన్. ఓకే, సో మేబీ దాని డిఫరెంట్ యాంగిల్స్ లో కూడా మనం దాన్ని చూడొచ్చు, కానీ మీకు ఎక్కువ టైం నేను ఇవ్వలేదు కాబట్టి ఈ 2 minutes లో మీరు ఆ సింపుల్ అబ్జర్వేషన్ దట్ ఈస్ ఇనఫ్. మనం ఆ యొక్క వాటిని బేస్ చేసుకుని అలాగా మనం చేస్తూ ఉంటే చూడండి, ఇక్కడ ప్రభు ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు ఆ యొక్క స్వస్థపరిచినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ఆయన సమరయ, ఇవన్నీ కూడా మనం చూస్తే సమరయ ప్రాంతం కూడా ఆ రోజులో ఎవరు కూడా మరి యూదులు వెళ్ళరు. ఎందుకంటే యూదులు మరి సమరయుల్ని చాలా వీరు తక్కువ కులస్తులాగా వారిని చూసేవారు. ఎందుకంటే ఆ సమరయులు యూదులకు అన్యులకు కలిసి పుట్టినటువంటి వారు సమరయులు. సో తక్కువ కులస్తులాగా మన ఇండియాలో ఎలాగైతే ట్రీట్ చేసేవారో అలాగే. కాబట్టి యూదులు ఎప్పుడు కూడా ఒకవేళ ఆ గ్రామానికి దాన్ని దాటుకుని వేరే గ్రామానికి వెళ్ళాల్సి వస్తే వేరే మార్గం గుండా వెళ్తారు, కానీ ఆ గ్రామం గుండా వెళ్ళరు. కానీ ప్రభు వెళ్ళారు. సో కాబట్టి అక్కడ మనకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అంటే ఆయన వారిని కూడా ప్రేమించే దేవుడని, వారిని కూడా ఆ రోజుల్లో ఈ కుష్ఠరోగులు అనగానే సోషల్లీ అవుట్కాస్ట్ పీపుల్, సాంఘికంగా వెలివేయబడిన వారు పాలెము వెలుపలనే వారు ఉండాల్సి వచ్చేది. ఎలాగైతే మొన్నటిదాకా కరోనా వచ్చిన వారిని దూరంగా క్వారంటైన్ సెంటర్ తీసుకెళ్ళిపోయేవారు, సో అలాగా వారి పరిస్థితి ఉండేది. ఎవరు కూడా మరి వాళ్ళని ముట్టుకునేవారు కాదు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇదిగో నేను అపవిత్రుణ్ణి, దూరంగా వెళ్ళని గట్టిగా కేకలు కూడా వేసేవారు. ఎనివే, ఈ విషయాలన్నీ కూడా మనం చదివినప్పుడు మిగతా వాక్య భాగాలతో కనెక్ట్ చేసి మనం చదివినప్పుడు మరి అవి అర్థమవుతాయి. అయితే ప్రభు ఏ రీతిగా ఆయన ఇక్కడ స్పందించాడో, ఏ రీతిగా వారిని స్వస్థపరిచాడో, ఏ రీతిగా వారి ఎడల తన మరి ఆయన ప్రేమ కలిగి ఉన్నాడో ఆ విషయాలను కూడా మరి మనకు అర్థమవుతాయి. రైట్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు షేర్ చేయడం జరిగింది. ఇలాగున మనకు వేరే వాక్య భాగాలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఎనివే మీరు ఏ వాక్య భాగం తీసుకున్నా కూడా బేసిక్గా మీరు ఇవి అడగాలి. దీంతో పాటుగా ప్లస్ మిగతా 14 ప్రశ్నలు అని చెప్పాను. అది నేను ఇప్పుడే కాదు, అప్లికేషన్ పార్ట్కి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈలోపు మీరు నేను పోస్ట్ చేసిన వీడియో మీరు చూడొచ్చు. సో ఇవి ఈ 6 ప్లస్ ఆ 14, సో సుమారు ఒక 20. సో అవి జనరల్గా కనుక మనం మన దగ్గర ఉంచుకొని ఒక్కొక్క అధ్యాయం చదువుతున్న బైబిల్లో మనకు ఇంకా అధ్యాయంలో బేసిక్గా ప్రభు ఏ విషయాలను తెలియచేశారో అవి మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఓకే, రైట్. ఓకే, మనం ఇంకా అబ్జర్వేషన్లోనే ఉన్నాం. ఈ అబ్జర్వేషన్లో ఇక లాస్ట్ మేజర్ ఏంటంటే వాట్ టు లుక్ ఫర్. ఇంకా ఏదేది అబ్జర్వ్ చేయాలి, ఇంకా ఏదేది రైట్ క్వశ్చన్స్ వేసుకోవాలని చెప్పాం. ఆ వాక్య భాగం అంతా చదవాలని చూసాం. కొన్నిసార్లు ముందు వచనాలు, పై వచనాలు, కింద వచనాలు చదవాలని, రైట్, ముందున్న అధ్యాయాలు, వెనుకున్న అధ్యాయాలు కూడా. ఎందుకంటే బైబిల్ అంతా కూడా ఇట్స్ ఏ కంటిన్యూయేషన్ కదండి. అందుకే మనం కూడా ఎక్కడో ఒక అధ్యాయం ఈరోజు చదివి మళ్ళీ రేపు ఇంకొక వాక్య భాగం చదివి అలా కాకుండా సిస్టమేటిక్గా క్రమమైన రీతిలో చదువుకుంటూ వెళ్తే
అది కూడా మనకు ఆ ఫ్లో ఆఫ్ థాట్ కూడా కంటిన్యూయేషన్ మనకు అర్థమవుతుంది. లేదంటే ఈరోజు ఒక చోట, ఇంకొక చోట, రేపు ఇంకొక చోట, ఎల్లుండి చదివితే మనకు అర్థం కాదు. ఆ కంటిన్యూయేషన్ మిస్ అయిపోతుంది. రైట్? ఓకే, ఇంకా ఫర్దర్గా చూద్దాం. ఇంకా ఏవేవి మనము పరిశీలించాలి, వాట్ ఎల్స్ టు అబ్జర్వ్. ఇంకా 4 విషయాలు ఉన్నాయండి, ఇవి నేను మీతో పంచుకుంటాను. ఇదే అబ్జర్వేషన్లోనే. ఓకే, నెంబర్ 1 ఏంటి చదవండి, మైక్ ఆన్ చేసుకొని. Words, key terms and passages. ఓకే, నెంబర్ 1 తెలుగులో రాసుకునేవారు రాసుకోండి, పదములు. అంతే, వర్డ్స్. ఏది అబ్జర్వ్ చేయాలి? అబ్జర్వేషన్, ఒక అధ్యాయం మీరు చదువుతున్నారు, లేక ఒక వాక్య భాగాన్ని తీసుకున్నారు, ఏది అబ్జర్వ్ చేయాలి, ఎలా పరిశీలించాలంటే పదములు. ఏ పదములు? ప్రతి పదము. రైట్? సింపుల్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం బైబిల్ చదివినప్పుడు ప్రతి పదము చాలా ప్రాముఖ్యమైనవే. కొన్నిసార్లు మనం ఏదో ఒక పదాన్నే హైలైట్ చేసి దాన్నే మనం అర్థం చేసుకుని మాట్లాడతాం, మిగతా విషయాలు మర్చిపోతాం, లేక మిగతా విషయాలు అందులో ఉన్న విలువ, వాల్యూ కూడా మనకు అర్థం కాదు. రైట్? సో కాబట్టి ఈచ్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు పదాలు కూడా ఎలా స్టడీ చేయాలో మీకు ఒక 5 విషయాలు చెప్తాను. ఓకే, ఈ పదాలు, వర్డ్ స్టడీ ఎలా చేయాలండి? ఒక వాక్యాన్ని నేను చదువుతున్నాను, అందులో ఉన్న పదము ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనందరికి చాలా డౌట్స్ ఉంటాయి. సో నెంబర్ 1 చదవండి, వర్డ్ స్టడీ ఎలా చేయాలి? Determine the keywords of the passage. రైట్. ఒక వాక్య భాగం మీరు చదువుతున్నారు, సో అందులో ప్రతి వాక్య భాగంలో, ప్రతి ప్యాసేజ్లో కూడా కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. కీవర్డ్స్, ముఖ్యమైన పదములు, ముఖ్యమైన పదాలు, వాటిని మరి మనం తెలుసుకోగలగాలి. ఉదాహరణకి మీరు రోమా, అక్కడ ఇచ్చిన రెఫరెన్స్ ఒకసారి కనుక చూస్తే, రోమా 8:9లో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని ఉంది. చూడండి, మన తెలుగు బైబిల్లో కూడా ఆత్మ అనే పదము బోల్డ్ లెటర్స్ లో ఉంటది, పెద్ద అక్షరాల్లో. రైట్? నా బైబిల్లో అలా ఉంది. మీ బైబిల్ ఎలా ఉందండి? అలానే ఉంది సార్. రైట్, సేమ్, గుడ్. ఓకే, ఆత్మ అనే పదం బోల్డ్ లెటర్స్ లో ఉంది. అది అలా వ్రాయబడిన ప్రతిసారి కూడా అది పరిశుద్ధాత్మకు లేక యేసుక్రీస్తు ఆత్మకు సాదృశ్యం. ఎందుకంటే మనకు కూడా ఆత్మ ఉంది కదా, మనుషులకు కూడా. సో కాబట్టి మన ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు, లేక యేసుక్రీస్తు యొక్క ఆత్మ వేరు. సో కాబట్టి మనం అది చదువుతున్నప్పుడు ఆత్మ అనేది హైలైట్ చేయడం జరిగింది. తర్వాత రెండో లైన్లో ఆత్మ స్వభావము అని హైలైట్ చేయడం జరిగింది. తర్వాత దానికి భిన్నంగా శరీర స్వభావము అని హైలైట్ చేయడం జరిగింది. తర్వాత క్రీస్తు ఆత్మ అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన పదం. చూసారా? అంటే ఒక వచనాన్ని మనం తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలు, అంటే మనం దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఆ ప్రాముఖ్యమైన పదాలు ఏంటో అర్థమవుతాయి. ఎలా అర్థమవుతాయండి? ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు ఆ పర్టికులర్ గా దేవుడు అక్కడ ఎటువంటి సబ్జెక్టు మాట్లాడుతూ ఉన్నాడో, అంటే ఏ అంశం గురించి ప్రభు మాట్లాడుతున్నారో అది మనకు అర్థమవుతుంది. దానికి కూడా మనం పై వచనాలు, కింద వచనాలు కూడా చదవాల్సి ఉంటుంది. అంతేగాని ఏదో ఒక ర్యాండమ్ గా సడన్ గా ఒక వచనాన్ని పిక్ చేసి కూడా మనం చేయలేము. అప్పుడు అన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా తెలుసుకోలేకపోవచ్చు. సో కాబట్టి ఆ ఎంటైర్ ప్యాసేజ్ కానీ ఆ ఎంటైర్ చాప్టర్ కానీ చదివినప్పుడు ఆ యొక్క ఇంపార్టెంట్ వర్డ్స్ లేక కీవర్డ్స్ మనం తెలుసుకోవచ్చండి. నెక్స్ట్, ఈ వర్డ్ స్టడీ ఇంకా ఎలా చేయాలి? ఎవరైనా చదవండి త్వరగా. సెకండ్ పాయింట్ స్లైడ్ మీద. Decide whether the words in literal or figurative. ఓకే, ఎప్పుడు కూడా చూడండి బైబిల్లో ఈ విషయం దృష్టి ఉంచుకోండి. 2 విషయాలు ఉంటాయి. ఒకటి అక్షరార్థం అనేది ఒకటి, రెండవది సాదృశ్యం. అక్షరార్థం, రెండవది సాదృశ్యం. ఓకే, లిటరల్ గానా లేక ఫిగరేటివ్ గానా? ఓకే, అక్కడ 7 కొమ్ములు అనుందనుకోండి, అది అక్షరాల 7 కొమ్ముల, లేకపోతే దానికి వేరే ఏదైనా అర్థము ఉన్నదా?
ఓకే, అక్కడ కుడి చెయ్యి అని ఉందనుకోండి, అది అక్షరాల కుడి చెయ్య, లేకపోతే దానికి ఏదైనా వేరే అర్థము ఉన్నదా? అక్కడ 12 దీపస్తంభాలు ఉన్నాయి, అది అక్షరాల 12 దీపస్తంభములా, లేక దానికి ఏదైనా అర్థం ఉన్నదా? అక్కడ మరి అలాగే మనం చూస్తాం కదా, చాలా విషయాలు బైబిల్లో అక్షరార్థంగా ఉంటాయి, అలాగే ఫిగరేటివ్గా సాదృశ్య రూపకంగా కూడా ఉంటాయి. సో అది మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 10 అక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదండి. యోహాను సువార్త 10:6 నుంచి చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే యేసయ్య నిజంగా గొర్రెల కాపరా? అక్షరాల గొర్రెల కాపరా? కాదు. అయితే గొర్రెల కాపరుకున్నటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ప్లస్ ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా మంచి కాపరు, ఎందుకంటే చెడ్డ కాపర్లు కూడా ఉంటారు. ఎందుకంటే మనం దానికి మళ్ళీ కనెక్షన్ హెచ్కేలు కనుక చూస్తే, ఏ రీతిగా మంచి కాపర్లు అలాగే మంచి కాపర్లు కాని వారు కూడా ఏ రీతిగా చేస్తారో ఉదాహరణలు ఉన్నాయి. సో కాబట్టి ఒక విషయాన్ని మనం చదివినప్పుడు అక్షరార్థంగా తీసుకోవాలా, సాదృశ్య రూపకంగా తీసుకోవాలా, అది మనకు ఎలా అర్థమవుతుందండి? అది కాంటెక్స్ట్ విల్ డిసైడ్. ఆ సందర్భము మనకు తెలియచేస్తుంది. ఆ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ఏ అంశం గురించి ప్రభు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారో అది మనకు మరి తెలియచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకు క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి కదండి. ఈ 27 పుస్తకాల్లో 26 పుస్తకాలు ఒక విధంగా వ్రాయబడ్డాయి. చివరి పుస్తకం ప్రకటన గ్రంథం మరి ఒక విధంగా వ్రాయబడింది. రైట్? ఒక విధంగా మీరు ఇవన్నీ కూడా లిటరల్ గా తీసుకుంటే, అఫ్ కోర్స్ ఇందులో కూడా ఫిగరేటివ్ ఉన్నాయి, కానీ జస్ట్ మీకు సింపుల్ అవగాహన కోసం చెప్తున్నాను. జనరల్ గా మనం పైకి చదివినప్పుడు ఈ 26 పుస్తకాలు ఒకలాగా ఉంటాయి, ప్రకటన ఇంకొకలాగా ఉంటుంది కదండి. అబ్జర్వ్ చేశారా? ప్రకటన గ్రంథాన్ని చదివిన వారు అబ్జర్వ్ చేసి ఉంటారు. రైట్? నేను ప్రతి మంగళవారం కూడా మరి అది కూడా మీరు తప్పకుండా వీలైతే జాయిన్ అవ్వండి. ప్రతి మంగళవారం ప్రకటన గ్రంథ అధ్యయనాలు, ఓకే, ప్రకటన గ్రంథ సందేశాలు చేస్తున్నాను. మరి ఇదివరకే 5 అధ్యాయాలు, అంటే ప్రతి అధ్యాయము తర్వాత చాప్టర్ బై చాప్టర్ అండ్ వర్స్ బై వర్స్ స్టడీ నేను చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో ప్రతి మంగళవారం. సో తప్పకుండా మీరు అది జాయిన్ అవ్వండి. లేదంటే ఆల్రెడీ మిస్ అయిన వారు మన ఛానల్లోకి వెళ్తే ఆల్రెడీ అన్ని ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇదివరకే 17 సందేశాలు నేను ప్రకటన గ్రంథం మీద 5th చాప్టర్ వరకే చెప్పడం జరిగింది. రైట్? అలాగే దేవుని చిత్తం అయితే ప్రతి అధ్యాయము ప్రతి వచనం కూడా దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం దేవుని చిత్తం అయితే. కాబట్టి అది ఏ రీతిగా ఉంటుంది? ప్రకటన గ్రంథము ఫిగరేటివ్ గా కాదు, సింబాలిక్ గా, సారీ లిటరల్ గా కాదు, ఫిగరేటివ్ గా, అంటే అక్షరార్థంగా కాదు కానీ సాదృశ్య రూపకంగా. అఫ్ కోర్స్ అక్కడ కూడా ఉంటాయి, కొన్ని లిటరల్ గా ఉన్నాయి, కొన్ని చాలా మటుకు ఫిగరేటివ్ గా ఉంది, సింబాలిక్ లాంగ్వేజ్ లో సాదృశ్య రూపకంగా వ్రాయబడింది. కాబట్టి అది మరి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3వ పాయింట్ చదవండి, మైక్ ఆన్ చేసుకొని. నోట్ ద గ్రామటికల్ ఫామ్, గ్రామాటికల్ ఫామ్. ఓకే, చూడండి మనం ఇప్పుడు కొన్ని ఫర్దర్ గా ఏంటంటే ఒక చిన్న చిన్న డీటెయిల్స్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాను మనం కొంచెం డీప్ లోకి వెళ్దామని, లోతులోకి వెళ్దామని. కాబట్టి డీపర్ గా మరి నాతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు డీపర్ జర్నీ, రైట్, వాక్యంతో. సో కాబట్టి ఇందులో ఏంటంటే మనం డీప్కి వెళ్ళే కొద్ది ఇక చిన్న చిన్న విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవే. ఇది చిన్నదిలే వదిలేద్దాం అనుకోవడానికి లేదండి వాక్యంలో. అందుకే ఏది ప్రాముఖ్యం అంటే ఈవెన్ గ్రామర్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, అంటే వ్యాకరణము కూడా, ఓకేనండి, ఆ నామవాచకము, క్రియ, విశేషణము, అవి కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవే. నేను మీకు అక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పాను, రైట్. మనకు అవి ఒక్కొక్కటి వెళ్ళడానికి అంత టైం లేదు, కానీ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోండి. నిర్గమకాండంది, ఫిలిప్పీ పత్రికది, రోమాది, వీటిలో ఏ వ్యాకరణములో ఆ వాక్యం రాయబడింది, ఏ వ్యాకరణంలో ఆయన మాట రాయబడిందో మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం మీకు నేను చెప్తాను. అందరు కూడా దయచేసి త్వరగా యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని చదవండి. త్వరగా ఎవరు నాన్ చేసుకుని యోహాను సువార్త 8:58. యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే అది కూడా మీరు చదవచ్చు. John 8:58. బిఫోర్ ఏబ్రహాం ఐ యామ్ అని ఉంటుందండి. బిఫోర్ ఏబ్రహాం ఐ యామ్ అని ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, మనకి
ఈ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారంగా చూస్తే బిఫోర్ ఎబ్రహాం ఐ యామ్ అనకూడదు. బిఫోర్ ఎబ్రహాం కన్నా ముందు ఉన్నవాడు కదా, మా బిఫోర్ ఎబ్రహాం ఐ వాజ్ లేకపోతే ఐ వర్ అని ఏదో ఒకటి పాస్ట్ టెన్స్ ఫామ్ లో రావాలి. మామూలుగా జస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం తీసుకుంటే గ్రామాటికల్ గా అలా ఉండాలి. కానీ అలా లేదు. ప్రభు చెప్పేటప్పుడు బిఫోర్ ఏబ్రహాం ఐ యామ్ అని ఉంటుంది. అంటే ఏంటి? అక్కడ చూడండి, ఒక విషయం ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఐ యామ్, అబ్రహాం కన్నా నేను ముందున్నాను. వాళ్ళు అర్థం చేసుకోలేదు, యూదులు. వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏమంటున్నారు? 57లో ఆయన అపార్థం చేసుకున్నారు. ఏంటో ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, అప్పుడే నువ్వు అంటున్నావు అబ్రహాం నువ్వు చూచావా అని వాళ్ళు అంటున్నారు. అపార్థం చేసుకున్నారు కదండి. ఏ రీతిగా ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా యేసయ్యను అపార్థం చేసుకున్నారు, వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో చెప్పుచున్నాను. రైట్? అది కనుక మీరు చాలా జాగ్రత్తగా చదివితే చూడండి, ప్రభు ఎటువంటి మాట అక్కడ ఉపయోగిస్తున్నారంటే, మండుచున్న పొద దగ్గర యెహోవా దేవుడు మోషేతో చెప్పిన మాట ఉపయోగిస్తున్నాడు. ఏం చెప్పాడు ప్రభు అక్కడ మండుచున్న పొదం దగ్గర? ప్రభువా నన్ను ఎలామంటున్నావయ్యా, అక్కడికి వెళ్తాను. ఆ రాజు అడుగుతాడు, ఎవరు పంపించారా? ఏ దేవుడు పంపించి, మీ దేవుడి పేరు ఏంటి చెప్పని అడిగితే ఏం చెప్పాలి? ప్రభు మీ పేరేంటి, దేవుడి పేరేంటి చెప్పండి. ఉన్నవాడను అనువాడు. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ విల్ బి వాట్ ఐ విల్ బి. చాలా డిఫరెంట్ గా ఉంది కదండి ప్రభు పేరు. మోషే అడిగాడు, దేవుడు చెప్పు, ఇదయ్యా నా పేరు చెప్పు. ఉన్నవాడు అనువాడు నన్ను పంపించాడు ఇక్కడికి అని చెప్పు. చూడండి, యెహోవా దేవుడు మోషేకి ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు యూదులతో మాట్లాడుతూ, ఇదిగో అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నవాడను అంటే, ఆ ఉన్నవాడను అనువాడను ఎవరో కాదు, వేరు కాదు, నేనే. అందుకు యోహాను సువార్త 14లో కూడా శిష్యులు కూడా దాన్ని అపార్థం చేసుకున్నారు. అయ్యో ప్రభువా, మాకు మీరు ఎప్పుడు తండ్రి గురించి మాట్లాడుతుంటారు, తండ్రి దేవుడి గురించి, మాకు ఆ తండ్రిని ఒక్కసారి చూపించయ్యా అని అడుగుతారు. ప్రభు ఏమన్నారు అప్పుడు? సరే రండి మీకు చూపిస్తాను తండ్రి. నన్ను చూచువాడు నా తండ్రిని కూడా చూసినవాడు తండ్రిని చూస్తున్నాడు. తండ్రియు నేను ఏకమై ఉన్నాం. వీఆర్ వన్. తండ్రి నేను ఏకమై ఉన్నాం. కాబట్టి మోషేతో మండుచున్న పొద దగ్గర ప్రభు చెప్పిన ఆ ఉన్నవాడును అనువాడు అనే మాట ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే యూదులతో మాట్లాడుతూ ప్రభు వారు కూడా అన్నారు, అబ్రహాముకు నేను ముందు ఉన్నవాడును, బిఫోర్ అబ్రహాం ఐ యామ్. చూసారండి? సో కాబట్టి ఆ రీతిగా బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్క మాట, ఈవెన్ గ్రామాటికల్ ఫామ్, అది కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా మీకు అవన్నీ కూడా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది కానీ, బట్ మేబీ అది నేను మీకే చిన్న వర్క్ అప్పగిస్తున్నాను. అవి చదవండి, వాక్య భాగాలు చదివితే ఈవెన్ ఆ గ్రామర్ కూడా మనకు ఎందుకు గ్రామర్ అంత ఇంపార్టెంట్ అంటే, దానిలో కూడా ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాను ఎగ్జాంపుల్ యోహాను 8లో. సో అందులో కూడా ఒక ఆత్మీయ సత్యం, ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థంతోనే ప్రభు ఆ పర్టికులర్ గ్రామర్, రైట్, అది వర్బ్ కానీ క్రియ, లేక ప్రిపోజిషన్ విశేషణం కానీ, లేకపోతే కంజంక్షన్. ఓకే, సో నౌన్స్, నామవాచకాలు, సర్వనామం, తెలుగులో ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదండి. సో అది కూడా గ్రామర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్, రైట్. ఎందుకంటే మనం కొంచెం డీప్ లోతుల్లోకి వెళ్ళి వాక్యాన్ని అధ్యయనం చేయాలంటే, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే ఇది మరి తప్పదు. అంటే కొంచెం దీనికి టైం తీసుకుంటుంది. నేను చెప్పినట్టుగా ఇదేదో మనకి ఇన్స్టెంట్ గా అయిపోవాలి, 2 minutes మ్యాగీ నూడిల్స్ లాగంటే అవ్వదు కదా. సో కాబట్టి ఆ రీతిగా మనం వాక్యాన్ని పరిశోధించాలి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 4th పాయింట్ ఏంటండి? చూడండి, ఆ యొక్క ఏ జెండర్ లో వ్రాయబడిందో ఆ వాక్య భాగాలు కొన్ని అక్కడ ఉంటాయి. ఓకేనా? అది కూడా ఇంపార్టెంట్. స్త్రీలింగం, పుంలింగం, ఓకే, న్యూట్రల్ జెండర్. తర్వాత నంబర్ ఏకవచనంలో ఉందా, అది బహువచనంలో ఉన్నదా. ఉదాహరణకి ప్రభు మరి ఆదికాండం 1వ అధ్యాయంలో 26లో దేవుడు
మన స్వరూపమందు మన మన పోలిక పోలిక చెప్పున నరులని చేయుదము. చూసారా, అక్కడ ప్లూరల్ లో ఉంది, అంటే అక్కడ ట్రినిటీ త్రిత్వం గురించిన ప్రస్తావన అక్కడ తెలియచడం జరిగింది. సో కాబట్టి ఇది సింగులరా, ఏకవచనమా, బహువచనమా? అలాగే టెన్స్, కాలము, భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా, పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, అది కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఓకే, ఇక చివరిది 5వది ఏంటంటే అక్కడ determine what the keyword means in context. ఓకే, డిటర్మిన్ వాట్ ద కీవర్డ్ మీన్స్. కీవర్డ్ మీన్స్ ఇన్ కాంటెక్స్ట్. సో కాబట్టి అక్కడ ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ సందర్భములో ఒక ప్రాముఖ్యమైన పదం, కీవర్డ్ అక్కడ మీరు చూసారు, గమనించారు. సో ఆ కాంటెక్స్ట్ లో ఆ యొక్క మూల పదం యొక్క అర్థము ఏంటి అని మరి మనం గ్రహించగలగాలి. ఓకే, సో ఎనీవే ఆ వర్డ్ స్టడీ అన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, ఇది మీకు హోంవర్క్ అండి. సో రాసుకోండి, లేక నోట్ చేసుకోండి, లేకపోతే మీరు సెల్ ఫోన్లో ఒకవేళ తీసుకోవాలనుకుంటే స్నాప్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ మీరు ఈ వీక్లో మేబీ 2 or 3 ఇంతకుముందు కూడా చెప్పాను కదా కొన్ని చదవమని, అది ప్లస్ ఇది కూడా రోమా పత్రిక 6:1-12 వచనాలు చదివి అందులో ఉన్న ముఖ్యమైన పదములు గుర్తించాలి. అది నెంబర్ 1, ఫస్ట్ అసైన్మెంట్ లేకపోతే హోంవర్క్. రెండవది హెబ్రీ పత్రిక 11:1-8 చదివి అందులో ఉన్న ముఖ్య పదములు లేక మూల పదములు గుర్తించాలి. వాటిని మీరు నోట్ చేసుకోవాలి, అంటే వర్డ్ స్టడీ. సో అది చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఆ వర్డ్ని మనం ఇంకా స్టడీ చేయొచ్చు. రైట్, సో ఇంతటితో నేను మరి టైం అయింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అబ్జర్వేషన్లోనే ఇంకా 3 విషయాలు ఉన్నాయండి. మనం ఇంకా ఫస్ట్ స్టెప్లో ఉన్నాం. ఇంకొక ఇలాగ మనము ఆ 3 మెట్లు ఎక్కాలి పైకి. సో మనం ఇంకా ఫస్ట్ కింద మొదటి మెట్లో ఉన్నాం. ఈ మొదటి మెట్లో ఇంకా 3 విషయాలు ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీక్ అది టీచ్ చేసి ఇంకా అలాగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుంటూ వెళ్దాం, స్లోగా వెళ్దాం, నో ప్రాబ్లం. అయితే వీటిని అన్నిటి కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ పరిశీలిస్తూ మరి మనము వెళ్దాం. పరిశోధనాత్మకంగా ఏ విధంగా అయితే మరి మనం చూస్తూ ఉన్నామో, ఎజ్రా భక్తుడు లేక మరి బెరయ వాస్తులు ఏ రీతిగా పరిశోధనాత్మకంగా వాక్యాన్ని పరిశీలిస్తూ ధ్యానిస్తూ ఉన్నారో, వారు కూడా ఈ రీతిగానే దేవుని వాక్యాన్ని వారు కూడా సమయం తీసుకొని వారివన్నీ కూడా అర్థవంతంగా దేవుని వాక్యాన్ని ధ్యానించిన వారే. ఇది మన తరం కాబట్టి మరి మనం కూడా ఏ రీతిగా వాక్యాన్ని అధ్యయనం చేయాలో ప్రభు మనకు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేర్పిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మరి కేవలం ఈ మండే మాత్రమే కాకుండా మిగతా డేస్లో కూడా దయచేసి కొంత టైం మీరు దీని కొరకు కేటాయించి ఇక్కడ మీకు నేను ఇస్తున్నటువంటి వర్క్స్ కానీ మీరు రాసుకుంటున్నటువంటి నోట్స్ కానీ, ఒకవేళ మీకు ఇదే వీడియో ఫైల్ ఈరోజు కొన్ని విషయాలు మీరు మిస్ అయినా, సరిగ్గా అర్థం కాకపోయినా మళ్ళీ రెండోసారి విన్నా కూడా చాలా బాగుంటుంది, అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి ఇది రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైతే కావాలనుకున్నారో వారికి మాత్రమే ఇది పంపడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఇంకా ఈరోజు మరి కొన్ని విషయాలు మీకు ఇంకా అర్థం కాలేదు, కొన్నిసార్లు మనం 2 సార్లు వింటే ఇంకా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో ఫైల్ కూడా మరి కావాల్సిన వారు నాకు మెసేజ్ పెడితే పంపిస్తాం. ఈ పవర్ పాయింట్ కూడా కావాల్సిన వారు మెసేజ్ పెడితే నేను ఆ పవర్ పాయింట్ కూడా నేను పంపిస్తాను. సో వీటి సహాయంతో మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి పరిశోధనాత్మకంగా ధ్యానం చేసుకోబోతున్నాం. రైట్, సో నేను ప్రార్థన చేసి ముగించడానికంటే ముందుగా మరి ఈ దినాన్న విన్నటువంటి యొక్క బైబిల్ క్లాస్లో మరి మీరు నేర్చుకున్నటువంటి విషయాలు, లేక దేవుడు మీతో మాట్లాడిన విషయాలు, అవి కొత్త విషయాలు కావచ్చు, లేక ఏదైనా దేవుడు ప్రేరేపించినటువంటి మాటలు ఎవరైనా చెప్పాలనుకుంటే ఈ సమయం మీకు ఇవ్వబడుతుంది. మీరు క్లుప్తంగా వాటిని షేర్ చేసుకోవచ్చు. అది ఈ గ్రూప్లో ఉన్న మనకు కూడా మిగతా వారు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది, ప్రోత్సాహంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. కాబట్టి యాజ్ ఎ టెస్ట్ మనీ టైప్, లేకపోతే మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటిని త్వరగా దయచేసి మీరు షేర్ చేయాలనుకున్న వారు షేర్ చేయండి. మీకు ఇప్పుడు నేను టైం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్ సార్.
నేనైతే ఈ రోజు బైబిల్ క్లాస్ ఉందని ప్రిపేర్ అయ్యాను, బట్ ఏంటంటే మర్చిపోయాను టైము. సో నేను 8:43కి జాయిన్ అయ్యాను ఇందులో. అది నిడదవోలు సార్ దాసరి శ్రీను గారు మీ కాలేజ్ లోనే చదువుకున్నారు. వాళ్ళ చర్చ్ మెంబర్ నేను. సో నేను నేర్చుకున్న విషయం ఒకటి నచ్చింది నాకు ఏంటంటే, మీరు ఏదో చెప్పి వెళ్ళిపోవడంగా కాకుండా ఇది ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. అది బాగుంది సార్. నెక్స్ట్ ఈ విధంగా 5 steps లో దీన్ని చూసుకోవాలి, బైబుల్ ని బాగా అవగాహన చేసుకోవాలి, ఈ విధంగా నేర్చుకోవాలని అదంతా నచ్చింది. నాకు పర్టికులర్ గా నచ్చిన థింగ్ ఏంటంటే, అలా చెప్పి విడిచిపెట్టకుండా ఇలా ప్రాక్టీస్ చేయండి అని నేర్పిస్తున్నారు సార్. అది చాలా బాగా నచ్చింది. నేను దాంట్లో కూడా నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి మాలాంటి అనేక మందిని తయారు చేయాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్ అమ్మా. సంతోషం సంతోషం. ప్రైజ్ గాడ్. వెల్కమ్. ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చండి, లేదంటే నేను ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను. ఇంకా ఎవరైనా ఉన్నారండి చెప్పాలనుకున్నారు చెప్పొచ్చు, లేదంటే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇంతవరకు కూడా నైనా మరి ఆన్లైన్ ద్వారా ప్రభా మరి మేము యొక్క ప్రశస్తమైనటువంటి ప్రభా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను నా తండ్రి, దాని యొక్క విశిష్టతను అద్వితీయతను నేర్చుకోవడానికి ప్రభా మీరు యొక్క మంచి అవకాశం కల్పించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు మాట్లాడే దేవుడు ప్రభా, అలాగే మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడే ఉన్నారు నా తండ్రి. మరి మేము నేర్చుకోవాలనే మనస్సు కలిగి ఉంటే మాతో అనేక సంగతులు ప్రభా మీరు మాట్లాడాలని ఆయా మరి ఆశించే దేవుడే అందుకే స్తోత్రాలు ప్రభా. మరి మేమందరి కూడా తండ్రి అయా పరిశుద్ధ గ్రంథమును ప్రేమించేవారిగా, అయా ప్రార్థనా పూర్వకంగా మీ యొక్క వాక్యమును లోతైన విధానంలో అయా పరిశోధనాత్మకంగా ఏ రీతికైతే మాకన్నా ముందు వెళ్ళిన వారు ప్రభా, విశ్వాసులు, భక్తులు, దేవుని సేవకులు, ప్రవక్తలు, అపోస్తలులు ఏ రీతిగా మీ యొక్క వాక్యమును ధ్యానించారో, మీ వాక్య ప్రకారం జీవించారో నా తండ్రి, మీ వాక్యమును ప్రకటించారో ప్రభువా, అలాగున మేము కూడా ఈ తరంలో ఇది మా తరం ప్రభువా, ఈ యొక్క అవకాశం మేము చేజార్చుకోకూడదు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని ప్రభువా తిరిగి మేము మీకే సమర్పించి ప్రభువా అయా మీ కొరకే జీవించే కృపను తండ్రి మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యము ధ్యానించడం గల ఆశీర్వాదాలు ప్రభువా ఎన్నో ఉన్నాయి తండ్రి. అవి మీరు ఈ యొక్క క్లాసెస్ ద్వారా మాట్లాడుతున్నారు. గత 12 వారాలుగా మాట్లాడుతున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. రాబోయే రోజుల్లో కూడా ప్రభువా ఇంకా ఎవరైతే మీ చిత్తంలో, మీ ఏర్పాటులో, మీ సంకల్పంలో ఉన్నారో వారందరూ కూడా తండ్రి మరి యొక్క ప్రతి సోమవారం జరిగేటువంటి యొక్క ఆన్లైన్ క్లాసెస్ లో మరి మరి తండ్రి జాయిన్ అవ్వడానికి కృప చూపించండి. మరి ఎవరైతే ఆశ కలిగి ఉండి కొన్ని ఆటంకాలు ప్రభు వారు ఎదుర్కొంటున్నారు ప్రభా, ప్రతి ఒక్కరికి ఆ ఆటంకాలు తీసివేయండి నాయన తండ్రి. మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఎటువంటి సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రభా ఈ క్లాస్ జరిగేటప్పుడు కృప చూపించి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. తద్వారా ప్రభా వీటి ద్వారా మీ నామమునకు మహిమ కలగాలి ప్రభా. అలాగే దేవుని బిడ్డలు సార్వత్రిక సంఘము క్షేమాభివృద్ధి చెందాలి ప్రభా. అదే మా ప్రార్థన ఆశ నా తండ్రి. వాక్యంలో వారు స్థిరపరచబడాలి నా తండ్రి. వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దినాన మరి యొక్క గ్రూప్ లో ఉన్నవారు ఎవరైనా తండ్రి ఎటువంటి ప్రత్యేకమైన ప్రార్థన అవసరత కలిగి ఉంటే వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను, వారు చేస్తున్న పనుల్లో కూడా మరి చదువుల్లో కూడా తోడుగా ఉండండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా మీ బిడ్డలు ఈ వారమంతా కూడా మరి తండ్రి వాక్యం ధ్యానించే సమయంలో ప్రభా మీరే మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన రీతిలో ప్రత్యక్షపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హల్లెలూయా. మరి అటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, తిరిగి మేము సోమవారం కలుసుకునేంత పరంగా కూడా మీ కాపుదల భద్రత మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ, మరి ముఖ్యంగా ఈ దినాన్న ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ లో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. మరి మీకు తెలిసిన ప్రతి సోమవారం కూడా 7:30 నుండి 9:30 దాకా ఈ యొక్క బైబిల్ క్లాసెస్ జూమ్ లో మరి కండక్ట్ చేస్తున్నాం. మరి
ఈరోజు కొత్తగా మరి జాయిన్ అయిన వాటిని వెల్కమ్ చెప్తున్నాను. అలాగే మీరు ఒకవేళ లాస్ట్ క్లాసెస్ మిస్ అయినట్టు మీరు నాకు వాట్సాప్ నంబర్, మరి నేను పంపించినటువంటి ఆ యొక్క ప్యాంప్లెట్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్కి మీ పేరు అలాగే మీకు ఏ ఫైల్స్ కావాలో చెప్తే మరి మొదటి నుంచి ఉన్నవారు మీరు ఏది మిస్ అయ్యారో ఆ వీక్ నెంబర్ మీరు నాకు మెసేజ్ పెడితే అవి మీకు వాట్సాప్లో కానీ, అలాగే మీరు పంపించినప్పుడు మీ యొక్క ఈమెయిల్ కూడా పెట్టండి. ఎందుకంటే కొన్ని వీడియో ఫైల్స్ వాట్సాప్లో రావు, అంటే చిన్న కెపాసిటీ కదా, ఇది కొన్ని పెద్దగా ఉంటాయి ఫైల్స్, వాటిని ఈమెయిల్లోనే అవుతుంది, ఈమెయిల్లో గూగుల్ డ్రైవ్ ద్వారా పంపడానికి అవుతుంది. సో కాబట్టి మీరు పంపించేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా నాకు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మెసేజ్ పెడుతున్నారు, అలాగే మీ ఈమెయిల్ ఐడి నాకు పెడితే నేను తర్వాత మీకు ఏవేవి కావాలో, ఏ సెషన్స్ మీరు మిస్ అయ్యారో అవి కావాలని రిక్వెస్ట్ చేస్తే నేను మరి మీకు పంపించడం జరుగుతుంది. సో అలాగే నేను పంపించే ఆ లింకు, ఆ తర్వాత ఆ యొక్క పోస్టరు మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి. తెలిసిన వారు కూడా షేర్ చేసి ఇలాగ దేవుని పనులు మీరు అందరూ కూడా పాలుభాగస్తులు కావాలని కోరుతున్నాను. అలాగే నా గురించి, మా కుటుంబం గురించి, ఇక్కడ జరుగుతున్న పరిచర్య గురించి కూడా మీరు మీ యొక్క అనుగుణ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నా కూడా మీరు మాకు పంపించవచ్చు వాట్సాప్ ద్వారా. మేము వాటి గురించి, మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రైజ్ గాడ్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క బైబిల్ క్లాస్లో పార్టిసిపేట్ చేసినందుకు అభినందిస్తూ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరు కూడా మళ్ళీ తిరిగి యథావిధిగా ఈ జూమ్ యాప్లోనే వచ్చే సోమవారం మరి 7:30 కరెక్ట్గా 7:30కి మరి మనం ప్రారంభిస్తున్నాం. దయచేసి అందరు కూడా మీరు సమయాన్ని పాటించాలని కోరుతూ మరి యొక్క ఈనాటి బైబిల్ క్లాస్ని క్లోజ్ చేస్తున్నాం. ప్రైజ్ గాడ్. Praise Lord once again, everybody. And God bless you all. Praise Lord, sir. Praise Lord. Praise God. Praise God. Praise Lord, sir. Praise Lord. Praise Lord to that. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాల